వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఒక వెరీ స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. జగన్ అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్ కదండి, అనంతపురం జగన్, ఎన్బికే హెల్పింగ్ హ్యాండ్స్ అధినేత. హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? ఫుల్ సెలబ్రేషన్లో ఉన్నట్లున్నారు. మొత్తం ఈ 2025 మాకు నిజంగా ఫ్యాన్స్ అందరికీ, వరల్డ్ వైడ్ బాలయ్య బాబు ఫ్యాన్స్ అందరికీ పెద్ద ఫెస్టివల్ అని చెప్పాలి. ఎందుకంటే 3 బ్లాక్ బాస్టర్స్ తర్వాత సంక్రాంతికి వచ్చిన డాకు మహారాజ్, అది ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్గా బాలయ్య కెరియర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్గా నిలిచింది. అట్ ద సేమ్ టైం సంక్రాంతి పండుగ వచ్చింది. దాని తర్వాత బాలకృష్ణ గారు అనంతపూర్లో దానికి సంబంధించిన విజయోత్సవ వేడుక జరిగింది. అనంతపురం నుంచి విజయోత్సవ వేడుక జరుపుకొని హైదరాబాద్కి వచ్చిన తర్వాత వెంటనే పద్మభూషణ్ కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్తో బాలయ్య బాబు గారిని సత్కరించింది. అంటే జనవరి 1 నుంచి మాకు ప్రతిరోజు ఒక పండుగ, అన్ని పండుగలు జనవరిలోనే మాకు. రియల్లీ వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ అందరికీ 2025 ఎన్నటికీ మర్చిపోలేని ఇయర్ మా అందరికీ కూడా. చాలా చాలా ఉన్నాయి ఆనందం. అంటే ఫుల్ జోష్గానే ఉన్నాం మేము. ఇంకా స్టిల్ ఇంకా ఇప్పటికీ కూడా న్యూ ఇయర్ రోజు ఎలా ఉన్నాయో ఫోన్ కాల్స్, సినిమా రిలీజ్ రోజు ఫోన్ కాల్స్ ఎలా ఉన్నాయో, ఫ్యాన్స్ అందరం మేము రోజు అన్ని కాల్స్ కంటిన్యూగా మార్నింగ్ టు నైట్ మాట్లాడుకుంటానే మా ఫీలింగ్స్ అన్ని షేర్ చేసుకుంటున్నాం. ఎస్, పద్మభూషణ్ అవార్డు ప్రకటించగానే ముందుగా మొదటి కాలు అభిమానుల నుంచి మీరే బాలకృష్ణ గారికి ఫోన్ చేశారు. సో ఏంటి ఎక్స్పీరియన్స్ ఏంటి? బాలకృష్ణ గారితో ఏం చెప్పారు? అది రియల్గా ఏంటంటే అది కోఇన్సిడెంట్ అని చెప్పాలి. అనంతపురం ప్రోగ్రామ్ బాగా గ్రాండ్ సక్సెస్ అయింది. మేము ఎస్పీ గారిని కలిసి వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ చెప్పినాం. ఎక్కడ చిన్న ప్రాబ్లం కూడా లేకోకుండా దాదాపు అంత వేల మంది క్రౌడ్స్, 50,000 మంది 60,000 మంది క్రౌడ్స్ ఉన్న ఫంక్షన్లో చిన్న ఇబ్బంది కూడా రాకోకుండా జరిగింది. తనకి ఇంకా ఎస్పీ గారిని కలిసిన తర్వాత, అది ఎమ్మెల్యే గారితో మాట్లాడి కలిసిన తర్వాత బాలకృష్ణ గారికి కాల్ చేద్దామని అనుకున్న టైంలో జస్ట్ అప్పుడే 9 గంటలకి జస్ట్ అప్పుడే బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అని వెంటనే కాల్ చేశాను. మా నార్మల్ కాలే, వెంటనే లిఫ్ట్ చేశాడు. కంగ్రాచులేషన్స్ అన్నయ్య అని చెప్పంగానే, ఈ విషెస్ నాకు కాదమ్మా మీ అందరికీ, మా అభిమానులందరికీ అని ఆయన చెప్పడం నిజంగా ఆయన ఎంత అంటే మామూలుగా ఫ్యాన్స్ అంటే ఏమంటే మనము ఆయన నచ్చి ఆయన ఇష్టపడతాం. ఆయన తిరిగి మమ్మల్ని అంతా ఓన్ చేసుకోవడం అనేది ఆ మాటకైతే మా అందరికీ నాకు చాలా గర్వకారణంగా ఉంది. మీలాంటి అభిమానులు అందరూ నాకు అని ఆయన అయితే ఫస్ట్ ఆయనతో హ్యాపీ షేర్ చేసుకోవడం అనేది కూడా నా లైఫ్లో ఒక పెద్ద మెమొరీ. అది అభిమానులు మామూలుగా అన్నయ్య గారు ఫోన్ కాల్స్ కూడా ఎప్పుడన్నా అదే సినిమా రిలీజ్ అయినప్పుడు అన్నీ పంచుకుంటాం, కానీ ఇది ఎప్పటికీ నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేది. ఓకే, దానికన్నా ఒక్కరోజు ముందు కూడా మీకు డాక్ మహారాజ్ సక్సెస్ మీట్లో కూడా ప్రతి అభిమానిని గుర్తుపెట్టుకొని ఆయన పిలిచి స్టేజీ మీద పబ్లిక్ కూడా పరిచయం చేసి మీ అందరిని కూడా అప్రిషియేషన్ చేయడం కూడా జరిగింది. ఎలా అనిపించింది? యాక్చువల్గా ఏంటంటే డాకు మహారాజ్ గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ అనంతపూర్లో చేద్దాం అనుకున్నారు. అనంతపురంలో చేద్దాం అనుకునేసరికి అంటే బాలకృష్ణ గారు ఎన్నో సందర్భాల్లో అనంతపురంకి వచ్చారు. పొలిటికల్ దానికి కావచ్చు, సామాజిక సేవా కార్యక్రమాలకు కావచ్చు, కొద్దిగా మన హిందూపూర్ సంబంధించిన విషయాలు కావచ్చు, ఎన్నోసార్లు అనంతపురంకి వచ్చాడు. తన 50 years కెరియర్లో ఒక సినిమాకి సంబంధించిన వేడుకకు మాకు అనంతపూర్లో జరగలే. ఫస్ట్ టైం ఒక సినిమా వేడుక అనంతపురంలో జరుగుతుందనే ఆ గుడ్ న్యూస్తో ఆయన కోసం ఇంకా భారీ ఎత్తున అనంతపురంలో కన్నీవినీరుగని రీతిలో భారీ ఎత్తున ఏర్పాట్లు రెడీ చేసాం. రెడీ చేసిన తర్వాత మార్నింగ్ ఇంకా మేము పుట్టబర్తికి ఎయిర్పోర్ట్కి వెళ్ళి అన్నని బాగా గ్రాండ్గా లోకేష్ గారిని, బాలకృష్ణ గారిని కన్నీవినీరుగని రీతిలో అనంతపురం ప్రజల అభిమానాన్ని, మా అభిమానుల అభిమానాన్ని చాటుకోవాలనుకున్న సమయంలో తిరుపతి ఘటన, తొక్కేసరాట వల్ల జరిగిన ఘటన సందర్భంగా అనంతపూర్ ఈవెంట్ని రద్దు చేశారని చెప్పారు. కానీ ఆయన తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. ఎందుకంటే ప్రాణాల కంటే ఈ ఫంక్షన్స్ మాకేమీ ఎక్కువ కాదు. ఫంక్షన్ ఆ రోజు కాకపోతే అన్న ఇంకో రోజు జరిపాడు, మాట ఇచ్చారు అనంతపురంలో అని ఆ రోజు చెప్పారు. అంటే జనరల్గా మనం ఆ రోజు మమ్మల్ని కూల్ చేయడానికి చెప్పినట్లు అనుకోవచ్చా, కానీ వెంటనే ఆ రోజు అనంతపూర్ ప్రజలు పాపం ఇంత ప్రేమగా రెడీ చేసుకున్నారు, రాలేకపోయామే అని ఆయనకి ఎక్కడో ఉంది. వెంటనే ఆయన సక్సెస్ మీట్లో 22వ తారీఖు అనంతపూర్కి వస్తున్నాం, గ్రాండ్ విజయోత్సవ వేడుక పండుగకి అని చెప్తానే మాకు మరీ ఇంకా రెట్టింపు ఉత్సాహం వచ్చింది. వచ్చిన వెంటనే 18th ఫంక్షన్ జరిగింది. 19th మార్నింగ్ మరి అన్నయ్య ఫోన్ చేశాడు. వేరే వాళ్ళతో 2-3 ఫోన్ చేయించాడు.
అనంతపురంలో మొన్ననే రీసెంట్గా ఫంక్షన్ అనుకున్నాం, క్యాన్సిల్ అయింది. వాళ్ళు చాలా ఖర్చు పెట్టుకున్నారు. వాళ్ళందరికీ చెప్పు, ఎవరు ఇంకా ఖర్చు పెట్టద్దండి, నాకు రిసీవింగ్ కూడా అక్కర్లేదు, ఏ ఒక్కరు నా కోసం ప్రత్యేకంగా ₹1 కూడా ఖర్చు పెట్టకూడదు. అప్పుడు పాపం పెట్టుకున్నారు. ఆ అభిమానుల్ని హ్యాపీ చేయడం కోసము, అనంతపురం జిల్లా ప్రజల కోసం నేను మరీ ఆ డేట్ పెట్టుకున్నాను. వాళ్ళు దయచేసి నా మీద అభిమానం ఉంటే రెండోసారి ఖర్చు పెట్టుకోవద్దని చెప్పిన రియల్ హీరో అండి. ఫస్ట్ అనుకున్న ఫంక్షన్కి దాదాపు 1000 కార్లతో ర్యాలీ పెట్టారు. అసలు అనంతపురంలో ఏ మూలకెళ్ళినా కానీ జై బాలయ్య స్లోగన్ ఏంటి పడుతుంది. ఆ ఫంక్షన్స్ సంబంధించి అంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. దాంతోపాటు ఆ పోస్టర్లు ఉన్నాయి కదా, ఎలా వస్తాయని ఐడియాస్ కూడా ఫస్ట్ సినిమా నుంచి వరకు లాస్ట్ వరకు ఎన్ని సినిమాలు అయితే 109 సినిమాలకు సంబంధించి ప్రతి సినిమాకి సంబంధించి ఒక పోస్టర్ డిజైన్ చేసి మొత్తం ఒక పెద్ద ఎత్తున ఒక అట్టహాసంగా ఆ ప్రోగ్రామ్ చేయాలని చెప్పి కూడా అభిమానులుగా మీరు అందుకే బాలయ్య బాబు గారు మీ శ్రమని మీ కృషిని గుర్తించి సెకండ్ టైం కూడా మీరు ఇంత ఖర్చు పెట్టొద్దని చెప్పారా? అంతే. అంటే జనరల్గా ఏంటంటే అన్నకు ఉన్న ఫ్యాన్స్ తెలుసు కదా, ఆయన వస్తున్నాడు అంటే ఇంకా మా కంట్రోల్ తప్పుతాం. ఏం చేస్తున్నాము, ఆయనకి ఎంత సాటిస్ఫై చేయాలనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం మనం. దెన్ 1000 వెహికల్స్ కాదండి, నా వరకు అయితే నేను ఒక 400 వెహికల్స్ మా ఎన్బికే హెల్పింగ్ హ్యాండ్స్ టీం నుంచి తయారు చేసుకున్నాను వెహికల్స్. బట్ ఇంకా లోకేష్ బాబు గారు వస్తున్నారు కాబట్టి ఆ పొలిటీషియన్స్ కావచ్చు, ఇంకా మిగతా డిస్టిక్లో ఫ్యాన్స్ అటు ఇటుగా మీరు చెప్పినట్టు 1000 వెహికల్స్ అయితే ఈజీగా ఆడుతూ పాడుతూ అయ్యేటివి. దానికి సంబంధించి మేము 40 గుర్రాలు కూడా తెప్పించాం. డాకు మహారాజ్ అంటేనే ఆ గుర్రం మీద మా బాలయ్య బాబు సార్, బాలయ్య బాబుకి ఆ ఓపెన్ టాప్ జీప్ మీద చైతన్య రథం చేయించాం. పెద్ద ఆయన సర్దార్ పాపరాయుడు గెటప్లో ఒక స్టిల్ పెట్టి బాలయ్య బాబు గారిని పెట్టేసి ఒక పెద్ద బెలూన్స్, ఇనాగ్రేషన్కి బెలూన్స్ ఓపెన్ చేసి కొద్దిగా భారీ ఎత్తున, అంటే టౌన్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇంకా అన్ని సర్కిల్స్ టౌన్ అంతా కూడా డాకు మహారాజ్ బాలయ్యకి స్వాగతం. మీకు కొన్ని విజువల్స్ చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే, సమరసింహారెడ్డిలో ఒక సీన్ ఉంటుంది, ఆయన ఒక ఓపెన్ టాప్ జీబులో వస్తుంటే కొన్ని లక్షల మంది వెల్కమ్ చెబుతూ ఉంటారు. దాని మించి ఉండేది అది ప్రత్యక్షంగా అసలు ఆ రోజు అనంతపురంలో మన కెమెరాలు సరిపోవండి. నిజంగా ఫస్ట్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ కాకపోయింటే డ్రోన్లు ఈ కెమెరాలు కూడా సరిపోవు, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే ఫస్ట్ టైం సినిమా వేడుకగా అన్నయ్య వస్తున్నందుకు మొత్తం ఫ్యాన్స్ అందరం, నేను ఒక్కనే కాదు, మొత్తం ఫ్యాన్స్ అందరం ఒక కసిగా చెప్పాలంటే, ముఖ్యంగా నా ఎన్బికే హెల్పింగ్ హ్యాండ్స్ టీం, నేను ఈరోజు ఎంత పెద్ద ప్రోగ్రాం చేయగలుగుతున్నానంటే నా టీం, మా రాము కావచ్చు, నవీన్ కావచ్చు, శరత్ కావచ్చు, మరి మన జిప్సీ చంద్ర కావచ్చు, మా సాయినగర్ సాయి కావచ్చు, పిల్లలు ప్రవీణ్ కావచ్చు, మధు కావచ్చు, చరణ్ కావచ్చు, మా రాకేష్ కావచ్చు, ధను కావచ్చు, సుబ్బయ్య కావచ్చు. చెప్పేది ఏంటంటే ఒక్కరు అంటే ఇంకా చాలా పేర్లు ఉంటాయి. అంటే మీకున్న వాల్యుబుల్ టైం నేను వేస్ట్ చేయకూడదు. కానీ ఎన్బికే హెల్పింగ్ హ్యాండ్స్ అంటే ఒక అనంతపూర్ టౌనే కదండి. ఆ ప్రోగ్రామ్ కూడా 5 స్టేట్స్ నుంచి మెయిన్ కోఆర్డినేటర్స్ వచ్చారు. ఇంకా చాలా మంది ఆ ఫంక్షన్ చూడాలని మొత్తం లైవ్ లింక్ కూడా అడిగారు. మొత్తం అందరూ నాతో పాటు డే అండ్ నైట్ నిల్చుకొని మొత్తం, ఇంక్లూడింగ్ అనంతపూర్ టౌన్ ఫ్యాన్స్ కూడా బాగా ఎవరికి వాళ్ళందరం ఇది ఒక ప్రిస్టేజ్గా తీసుకొని చేయాలని ప్లాన్ చేసాం. ఆ తిరుపతి ఘటనతో కొద్దిగా డిసప్పాయింట్ అయినా కూడా మళ్ళీ బాలకృష్ణ అన్నయ్య మళ్ళీ నాకు ఇవ్వడం అంటే జరిగింటే మటుకు చరిత్రలో అనంతపురం అభిమానుల యొక్క అభిమానం ప్రపంచవ్యాప్తంగా గొప్పగా చెప్పుకునేలాగే ఉండు. బట్ రెండోసారి కూడా అంతే అద్భుతంగా జరిగింది. అంత పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ కూడా బాలకృష్ణ గారు చాలా సింపుల్గా, ప్రజలే దేవుళ్ళు, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి కూడా ఆయన అంత పెద్ద కార్యక్రమం కూడా. ముఖ్యంగా అండి, అనంతపురం జిల్లా అంటే వాళ్ళకేమో తెలియదు. నందమూరి తారక రామారావు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, వాళ్ళు పుట్టింది కృష్ణా జిల్లా అయినా, పెరిగింది హైదరాబాద్ చెన్నై అయినా, రాయలసీమ అంటేనే మా ఇంటి బిడ్డలాగా ఉంటారు. నందమూరి తారక రామారావు అక్కడి నుంచే ముఖ్యమంత్రి కావడము. అసలు మా అనంతపురం జిల్లాకు, హిందూపురంకి వాటర్ లేకపోతే నందమూరి బాలకృష్ణ గారు నాన్నగారు కళలు నిజం చేయాలని హిందూపూర్ నుంచి కంటెస్ట్ చేసి వాటర్, సాగునీరు, త్రాగునీరు అందించిన అసలైన భగీరథుడు. ఈ సినిమాలో కూడా ఆ వాటర్ కాన్సెప్ట్ లింక్ అవడము, దానికి రిలేటెడ్గా అనంతపూర్లో జరగడము. నా తరంలో అంటే బాలయ్య బాబుతో నేను ఇన్నేళ్ళు ఉన్నా కదా, నా తరంలో అనంతపురంలో సినిమా వేడుక జరగలే. నా తరంలో అంటే నేను బాలయ్య బాబుతో ఉన్నందుకు మా అనంతపురంలో ఒక వేడుక జరిగింది. నేను ఆయన పక్కన నిలబడుకోగలిగాను. నా భుజం మీద చేసి మీ అనంతపురంకి వచ్చానని చెప్పాడు.
ఇంకా నా ఆ రోజే నా జీవితం ధన్యమైపోయింది. అంటే ఆయనతో 24 గంటలు ఉంటా, ఆయనతో ఉంటే మా ఫ్యామిలీ కూడా ఎక్కడ బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్తున్నామంటే మంచిగా డ్రెస్సులు మంచి మంచి బట్టలు పెట్టి బ్యాగ్ ఇచ్చి పంపిస్తారు. ఆ ఇబ్బంది ఏమి లేదు. ఇంకా ఎంతన్నా ఇంకా ఏం కావాలన్నా అన్నీ సమకూరుస్తారు. కానీ బాలయ్య బాబు ఎట్లంటే మేము మా ఫ్యామిలీ మెంబర్గా ఓన్ చేసేసుకున్నాం. దట్టు ఆయన ఎనర్జీ, ఆయన అన్నగారి తర్వాత ఇవాళ ఒక ఇండస్ట్రీ సైడ్ కావచ్చు, సేవా సైడ్ కావచ్చు, ఇంతమంది తెలుగు ప్రేక్షకులకి ఇంత గట్టిగా నిలబడిన వాళ్ళు ఎవరూ లేరు. అభిమానులు నేను ఇంకొకటి ఆ ప్రోగ్రామ్ కోసమే నేను ఒక 1 year 2 years నుంచి వర్కౌట్ చేశా. ఈ 50 years సెలబ్రేషన్ గురించి వర్కౌట్ చేశా. బాలకృష్ణ గారు 109 మూవీస్లో నుంచి దాదాపు 1200 గెటప్స్ నేను అవే పోస్టర్స్ గురించి పెయింటింగ్ చేయించాం. మొత్తం క్యాన్వాస్ పెయింటింగ్ టోటల్ చెన్నైలో చేయించా. ఓకే, ఇంకా లైఫ్ లాంగ్ అన్ని ఒక్కొక్క రోజు వదిలేస్తాను. ఇంకా లైఫ్ లాంగ్ బాలయ్య బాబు ఒరిజినల్ ఫొటోస్ అన్ని క్యారెక్టర్స్ ఇంకొక 10-15 డేస్లో అందరితో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ జనరేషన్ బాగా యూజ్ అవుతాయి. 50 years సెలబ్రేషన్స్ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. కానీ 50 years సెలబ్రేషన్స్ హైదరాబాద్లో జరిగింది. సో ఏంటి ఆ సెలబ్రేషన్ మీరు మళ్ళీ యాక్చువల్గా 50 years సెలబ్రేషన్ అనేది మా అందరి డ్రీమ్ అండి. 50 years సెలబ్రేషన్ అనేది మా అందరి డ్రీమ్. ఎందుకంటే మేము ఎలక్షన్ టూర్లో ఉన్నప్పుడే 2024 ఎలక్షన్ తిరుగుతూ ఉన్నాం. ఆ టైంలోనే ఓకే ఏప్రిల్ వచ్చేస్తూ ఉంది. ఈ ఏప్రిల్కి అన్నయ్యకి 50 years వచ్చేస్తాయి సినిమా ఇండస్ట్రీలో, బాగా చేయాలని మేము అప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నాము. బట్ అన్నయ్యతో మేము ఏ రోజు డైరెక్ట్గా డిస్కషన్ చేయలేదు. ఒకరోజు డిస్కస్ చేసాం, అన్న మన సినిమా ఇండస్ట్రీకి వచ్చి 50 years అవుతుంది. అవునా, 2024 1974 అని క్యాల్కులేట్ చేసి అవునమ్మా ఏముంది మీరు అందరూ ఒకరోజు కలిసేయండి చాలు అని ఎట్లా అనుకున్నాను. ఆయన చాలా సింపుల్ అనుకున్నాం. తర్వాత ఏమైంది, అలాగే మొదలు పెడుతూ ఉంటే అది కొద్దిగా బాగా ప్రమోట్ అయిపోయింది. బాలయ్య బాబు 50 years అని మొత్తం ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా ఒక పర్సనల్ ఇన్విటేషన్ తీసుకెళ్ళి బాబు 50 years చేద్దాం బాగుంటుంది అని చెప్పడం. వెంటనే మా ఫ్యాన్స్ కూడా అడిగారు, మీ అందరూ కోఆర్డినేషన్ చేసుకుని ఒక ఫంక్షన్ చేసుకోండి అని చెప్పాడు. వెంటనే నేను తుమ్మల ప్రసన్న కుమార్ అన్నని ప్లస్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ని వీళ్ళందరినీ అందరం కూర్చొని మీటింగ్ వేసుకున్నాం. మీటింగ్ వేస్తే అప్పుడు ఒకటి అనుకున్నాం, అన్న ఇప్పుడు మీరు సినిమా ఇండస్ట్రీ అందరినీ పిలుస్తారు, మేము ఫ్యాన్స్ అంటే మేము చాలామంది అవుతాము, మాకు ఎట్లా లేదన్నా మినిమం ఒక 1 lakh to 2 lakhs మినిమం గ్యాదరింగ్ ఉంటుంది. ఇంత పెద్ద సెలబ్రేషన్ నేను మిగతా ఇండస్ట్రీ మిగతా హీరోలు అందరూ వస్తారు, అందరిలో మా వాళ్ళందరినీ కలపడం వద్దు, మీరు ఏదైనా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అన్నప్పుడు ఇండస్ట్రీ ఒకటి మేము చేసుకొని వేస్తాము ఎవరికి ఇబ్బంది లేకోకుండా, మీరు ఫ్యాన్స్ ఒకటి మీ ఇష్టం మీకు ఎట్లా నచ్చితే అట్లా చేసుకోండి అని చెప్పి అనుకున్నప్పుడు అన్నయ్యకు అదే మాట చెప్పాం. బాగుంది అన్నారు. ఎవరు ముందు చేసుకుందామని డిస్కషన్లోకి వచ్చినప్పుడు వాళ్ళు మేము ఏదో సెప్టెంబర్ సెకండ్ సండేనో థర్డ్ సండేనో పెట్టాము, మీరు ఎప్పుడైనా చేసుకోండి అంటే ఫస్ట్ వాళ్ళు చేద్దాం అనుకున్నారు, 6th నేను చేస్తాం అనుకున్నాను. అంటే September 1st ఇండస్ట్రీ వాళ్ళు చేశారు, September 6th మోక్షు బర్త్డే. అంటే దీనికి ఒక కనెక్షన్ ఉంది. ఎన్టీ రామారావు గారికి 50 years ఈ టైంలో బాలకృష్ణ గారు ఎంటర్ అయ్యారు సినిమా ఇండస్ట్రీకి. బాలకృష్ణ గారు 50 years స్వర్ణోత్సవం సంబర్లో మోక్షు బాబు ఎంటర్ అవుతున్నారు. ఈ కనెక్షన్ తీసుకొని 6వ తారీఖు చేద్దాము, అదొక మంచి అద్భుతమైన వేదిక, ఒక హిస్టరీలో ఒక ఉండిపోతుంది అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం. మా బ్యాడ్ లక్ 2nd నుంచి వరదలు విజయవాడలో యాక్చువల్గా ఇందిరాగాంధీ స్టేడియంలో మొత్తం అందరినీ పిలిచి మొత్తం ఏర్పాట్లు చేసాం. దానికి ఆగస్టు 30వ తారీఖు వరల్డ్ వైడ్ మెయిన్ ఎన్టీఆర్ రామారావు గారి స్టాచ్యూస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ స్టాచ్యూస్ దగ్గర ఆయన సమక్షంలో మేము అన్ని తోరణాలు కట్టి లైటింగ్ చేయించి ఫ్లవర్ డెకరేషన్ చేసి బాలకృష్ణ గారి 50 years స్వర్ణోత్సవ సంబరం జరుపుకున్నాం. ఇది ప్రపంచంలో ఏ హీరోకి ఇంత అద్భుతమైన వేడుక జరగలే ఆ రోజే. అలాగా 50 days మరి ఎవ్రీడే మార్నింగ్ ఒక స్పెషల్ పోస్టరు, ఈవినింగ్ ఒక ప్రత్యేకమైన బాలకృష్ణ గారితో ఉన్న అనుబంధమైన ఒక వీడియోని ఎవ్రీడే రిలీజ్ చేసుకుంటూ వచ్చాం. మేము బాగా ప్లాన్డ్గా వచ్చాము. వచ్చేసరికి 2వ తారీఖు వర్షాలు స్టార్ట్ అయినాయి, 6వ తారీఖుకి విజయవాడలో వరదలు. అప్పటికి చాలామంది విజయవాడలో వర్షాలు ఉన్నాయి కదా, మీరు ఏదైనా అనంతపూర్లో కానీ వేరే ప్లేస్లో ఏమైనా చేసుకుంటారని ఆప్షన్ ఇస్తే కూడా
ఎక్కడైనా విజయవాడ అయినా హైదరాబాద్ అయినా ఎక్కడైనా తెలుగు ప్రజలే. తెలుగు ప్రజలు వరదల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మేము వేడుక చేసుకోవడం కూడా మాకు ఇష్టం లేదు, ఇంకో రోజు చేసుకుందామని చెప్పేసి దాన్ని అక్కడ పోస్ట్ పోన్ చేశాం. దాని తర్వాత ఎన్టీఆర్ గారు 75 years మన దేశము, బాలకృష్ణ గారి 50 years రెండు కలిపి చేద్దామని అనుకునేటప్పుడు చంద్రబాబు గారి సోదరుడికి ఆయన కాలం అంటే ఆ రెండు అట్లా జరిగిపోయింది. బట్ అనుకోకుండా దేవుడు మరో అభిమానుల సమక్షంలో జరగాలని రాసి పెట్టింది కాబట్టి అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను చేయించిన 50 years సెలబ్రేషన్ అక్కడ కొన్ని ప్లే చేశారు, కొన్ని అనంతపురంలో ప్లే చేశారు. మొత్తం అక్కడ ఇక్కడ మొత్తం ఫ్యాన్స్ మొత్తం అందరూ ఎంజాయ్ చేశారు. నేను చేయించిన వాటి అన్నింటి కూడా బాలకృష్ణ గారు నిజంగా అంటే చాలా హ్యాపీ అయ్యారు. ఎందుకంటే రామారావు గారు బాలయ్య బాబు గారు 50 years జర్నీ చూస్తే ఎలా ఉంటుందని నేను చేయించిన ఒక వీడియో, ఆ సాంగ్ని వచ్చేసి మన మిత్రుడు కళ్యాణ్ బెంగళూరులో ఉంటారు, ఆయన చేయించారు. సాగర్ గారు వీళ్ళందరూ దీన్ని అద్భుతంగా చేయించారు. మళ్ళీ మన త్రిపురనేని కళ్యాణ్ మరి హనుమాన్ డైరెక్టరు, మ్యూజిక్ డైరెక్టర్ గౌరహరితో ఒక సాంగ్ చేయించాను. తర్వాత బాంబే VDigital.in అని చెప్పేసి మా శివ అను, తర్వాత రాజన్న, తర్వాత వినోద్, సురేష్, అశోక్ వీళ్ళందరూ కూడా ఒక అద్భుతమైన ఒక రామారావు గారి విజువల్ వండర్ని క్రియేట్ చేసేసారు. ఇట్లా చెన్నై నుంచి పోర్ట్రేట్స్ చేయించాం. అట్లా ప్రతి ఒక్కరిని అన్ని హాల్ మంచి టెక్నీషియన్స్తో ఆ విజువల్స్కి మంచి పేరు వచ్చింది అయితే. బట్ ఆ రోజు జరిగింటే ఒక చరిత్ర, కాకపోతే అంతకు మించి అభిమానుల సమక్షంలో జరగాలని నా కోరిక అయితే ఈ విధంగా తీరింది. డాకు మహారాజ్ ప్రీ రిలీజ్కి ఒకటి, గ్రాండ్ సక్సెస్కి ఒకటి. సో నాకు ఆ రింగ్ చూపిస్తారా ఇలా? సో అది ఆ సింబల్ బాలకృష్ణ గారి ఇంటి పైన ఉంటుంది. అంతే. సో సింహం అని చెప్పి అంతే. సో నరనరాన మీరు బాలకృష్ణ గారు కరుడు కట్టిన అభిమానం అంటే ఎలా ఉంటుంది అంటే ఈ రూపంలో? నేను అదే చెప్తున్నాను కదా, బాలయ్య బాబు గారిని మేము ఒక హీరోలాగా ఇప్పుడు సినిమాలో తెర మీద కనిపించే హీరోలాగా ఎప్పుడు ప్రేమించలే. యుగ పురుషుడు, కారణజన్ముడు, రామారావు గారు నటవారసుడుగానే కాకుండా అన్ని రామారావు గారి ఆశయాలు అన్నిట్లోనూ ఇన్ని రంగాల్లో, ఒక పక్క హాస్పిటల్, ఒక పక్క హిందూపురం 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవ, NBK సేవా సమితి ట్రస్ట్ ద్వారా అభిమానులకి చేస్తున్న గుప్త సేవ, అసలు అవి చెబితే మీకు ఇంకా వస్తున్నా అక్కడికి పాయింట్ కోసం. అదే దీనికన్నా ముందు ఒక ప్రశ్న ఉంది. బాలకృష్ణ గారు కరోనాకు ముందు ఒక హీరోగా, చంద్రబాబు నాయుడు గారు బామ్మర్దిగా, ఎన్టీ రామారావు గారు కొడుకుగా, బాలకృష్ణ గారు ఇట్లానే చూసాం మనం. కరోనా తర్వాత ఇండస్ట్రీ కూడా కాస్త డౌన్ అయింది. అంటే అన్నీ ఈ ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీ కాదు, త్రూఅవుట్ మొత్తం ఒక్కసారిగా అఖండ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో ఒక పాజిటివ్ వైబ్ అనేది కనపడింది. మనం చూస్తున్నాం. అప్పటి నుంచి బాలకృష్ణ గారు ఏది చేసినా సంచలనమే, రికార్డులు బద్దలే, బాక్సులు బద్దలే. ఏ సినిమా ఆయన చేసినా కానీ అన్ని రికార్డులు బ్రేక్ చేసుకుంటూ వెళ్తుంది. సో అంత పాజిటివ్ ఎనర్జీ అనేది బాలకృష్ణ గారు ఒక టైం కన్నా ఫిక్స్ చేస్తే ఆ టైం ప్రకారం ముందుకెళ్తారు. సో ఆయన దైవభక్తి ఎక్కువ. సో అఖండ తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలు చాలా స్ట్రాంగ్గా ఉంటున్నాయి. బాలకృష్ణ గారు వెనక కూడా ఎవరైతే కూతురు ఉన్నారో, చిన్న కూతురు, చాలా డెసిషన్ తీసుకునే విషయంలో కూడా తను ఎక్కువ తనను కూడా అడుగుతూ ఉంటారని చెప్పి కూడా విన్నాం. ఏంటి మొత్తం అఖండ తర్వాత ఒకసారి మార్కెట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక పాజిటివ్ వైపు రావడానికి ఎలా చూడొచ్చు అంటారు? అంటే దీన్ని ఫుల్ 100% కన్క్లూజన్ క్లారిటీ ఇస్తాను. మీరు చెప్తున్న అఖండ దగ్గర నుంచి అంటున్నారు కదా, అంటే నేను బాలయ్య బాబు గారిని నేను చూస్తున్నప్పటి నుంచి బాలయ్య బాబు గారు ఇప్పుడు ఎలా ఉన్నాడో అప్పుడు అలాగే ఉన్నాడు. అప్పుడు కూడా మేము బయట చెప్పేవాళ్ళం. మీరు చూసింది 1986 సీతారామ కళ్యాణం సినిమాతో ఆయనతో నా అభిమానం, అనుబంధం స్టార్ట్ అయింది. అంటే నాకు తెలిసినప్పటి నుంచి, తెలియనప్పటి నుంచి, తెలిసినప్పటి నుంచి, ఆయనతో ఉన్నప్పటి నుంచి బాలయ్య బాబు గారు ఆ రోజు ఎలా ఉన్నాడు, ఈ రోజు అలాగే ఉన్నాడు. ఆయన మారలే. మాట తీరులో మార్పు లేదు, మనిషిలో మార్పు లేదు, ఆచరణలో మార్పు లేదు, ఆ టైం సెన్స్, దైవశక్తి ఏ దాంట్లో మార్పు లేదు. కాకపోతే మేము చెబితే వెరైటీగా చూసేవాళ్ళు. పబ్లిక్ మేము ఏదైనా ఆయన గురించి గొప్పగా చెప్తూ ఉంటే అట్లా కాదు, ఇట్లా మామూలు ఫ్యాన్స్ చెప్పుకుంటారని అలానే అనుకున్నారు. అవును, అదే వాళ్ళే ఈరోజు చెప్తున్నారు, ఎంత కరెక్ట్గా చెప్పారా మీరు, మేము తెలుసుకోలేకపోయాము అని అంతగా. కాకపోతే ఏంటంటే బాలకృష్ణ గారు ఏంటంటే సోషల్ మీడియా రాకముందు ఏమైపోతుందంటే ఆయనతో ఉన్న వ్యక్తిగత అనుబంధం ఉన్న వాళ్ళతోనే ఎక్కువ తెలుసు.
సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఆయన ఎంతమందికి ఇంటరాక్ట్ అయ్యాడో వాళ్ళందరూ వాళ్ళ ఓన్ ఫీలింగ్స్ చెప్పుకోవడం స్టార్ట్ చేశారు. ఎస్ కరెక్ట్. అంటే హాస్పిటల్ చైర్మన్ అయినప్పటి నుంచి ఆయన మంచి మానవీయ సేవలు అందిస్తున్నాడు, అంతకుముందు లేదని కదా, అంతకుముందు ఇంకా ఎక్కువ చేశాడు. ఫ్యాన్స్ ఎప్పుడో ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి ఏదన్నా చేయడము, ఏం చేస్తున్నావు అడగడము, మరీ బీద వాళ్ళు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఒక ముస్లిం మైనారిటీస్ సంబంధించిన వాళ్ళదే, వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకొని ఆయన డైరెక్ట్గా ఇవ్వడు, వాళ్ళకి ఏం కావాలో చూసుకో అని చెప్పే వాళ్ళకి చెప్తాడు. ఓకే. బాలకృష్ణ పేరు రానియడు, ఎందుకంటే ఆయన పేరు చెప్తే కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కో సమస్య, లేని సమస్య కూడా తెస్తారు. అంటే బాలకృష్ణ గారి వ్యక్తిత్వం అంటే ఆయన కళ్ళల్లో తెలిసిపోతుంది, ఈ సమస్యలో నిజంగా ఉన్నాడా, ఆపదలో ఉన్నాడా, మనం ఏమైనా చెయ్యాలా. ఆయన గుప్త సేవ భయంకరంగా చేశాడండి. హాస్పిటల్ చైర్మన్గా అనేది వాళ్ళ తల్లి రుణం తీర్చుకోవడానికి దేవుడు రాసి పెట్టాడేమో. తండ్రి రుణం తీర్చుకుంటున్నాడు ఇక్కడ, తల్లి రుణం కూడా తీర్చుకోవాలని దేవుడు ఏమని రాశాడేమో. ఆయన ఆ రోజు 2010 బసవతారకం హాస్పిటల్ ఏ సమయంలో చైర్మన్ అయ్యాడో ప్రతి తల్లికి ఒక ఇంటికి పెద్ద కొడుకు అయిపోయాడు వాళ్ళ బాలకృష్ణ. అంటే హాస్పిటల్కి వెళ్తే ఒక మనోధైర్యం వస్తూ ఉంది. బాలకృష్ణ హాస్పిటల్ ఉంది. కరోనా సమయంలో కూడా ఫండ్స్ లేకపోతే కూడా హాస్పిటల్ అన్ని ఒంటి చేతులు నిలబెట్టాడు. ఏ సమయంలో కూడా హాస్పిటల్ అంటే అది ఒక వన్ పార్ట్, బాడీలో ఒక పార్ట్ లాగా పెట్టుకున్నాడు. కాకపోతే వీళ్ళందరికీ ఏం తెలుస్తుందంటే అన్స్టాపుల్ వచ్చినాక బాలయ్య బాబు గురించి తెలిసింది. అన్స్టాపుల్ అనేది ఏంటంటే ఆయన వ్యక్తిత్వాన్ని కొద్దిగా చూసేదానికి కలిగిన అవకాశం మనకి. మేము దానికంటే ముందే చూసాం, బై బర్త్ అన్స్టాపుల్ ఆయన అన్స్టాపుల్. మేము చూసే విధంగా ఆయన అన్స్టాపుల్ ముందే అదే వ్యక్తిత్వం చూసుకుంటూనే మేము ఆయనతో పాటు పెరుగుకుంటూ వస్తున్నాం. కాకపోతే అందరికీ ఇప్పుడు అర్థమైంది ఇది ఏంట్రా ముఖ్యంగా అంటే, దేశంలో మీరు కావాలంటే ఒక సర్వే చేయండి, ఒక టీముని పెట్టి, ఈ ప్రపంచంలో ఏ హీరోకి ఇన్ని జనరేషన్స్ ఫ్యాన్స్ ఉండరు. ఓకే, అసాధ్యం. ఏ రంగంలో తీసుకోండి, ఇప్పుడు మా నాన్న, మా తాత, నేను, నా పిల్లలు, వీళ్ళందరూ కూడా ఒకే వ్యక్తిని ప్రేమించడం అనేది చాలా చిన్న, అది మామూలు విషయం కాదు. పాలు తాగి చిన్న పాప కూడా బాలయ్య బొమ్మ కనపడితే జై బాలయ్య అంటుందంటే అది మనం నేర్పించింది కాదు. అది ఆ భగవంతుడు, ఆయనలో ఎక్కడో ఒక భగవంతుడు కనిపిస్తున్నాడు, ఆయన చేసిన మంచి కనిపిస్తూ ఉంది. అందుకే బాలకృష్ణ ఏ రోజు కూడా ఇప్పుడు ఈ స్థాయిలో ఉంటే కూడా ఆయన రెమ్యునరేషన్స్ పెంచుకోవట్లే. అవును. ఆయన ఆయన ఫేస్లో ఒక రకమైన ఈ బాడీ లాంగ్వేజ్ మారలే, ఒక ఈగో లేదు, డౌన్ టు ఎర్త్ ఉంటాడు. మీరు ఒక అభిమానిగా చెప్తున్నారా ఈ మాటలన్నీ? లేదు, దగ్గర నుంచి బాలకృష్ణ గారు చూసిన అభిమానిగా కాకుండా పక్కన పెడితే, నేను బాలయ్య బాబుతో మేము అన్ని సందర్భాల్లోనూ అన్ని అకేషన్స్లో ట్రావెల్ అవుతున్నాం కదా. ఒక మనిషి ఒక రోజు నటించగలడు, వారం రోజులు నటించగలడు, ఒక సంవత్సరం నటించగలడు, ఒక జీవితం నటించలేడు కదా ఎవడు. కరెక్ట్. కాబట్టి బాలయ్య బాబుని మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. హిందూపూర్లో తీసుకోండి, హిందూపూర్లో మీరు కావాలంటే అలా నిల్చుకొని ఈచ్ అండ్ ఎవ్రీ వార్డులో వాళ్ళ పేర్లు చెప్తాడు, ఏ వార్డులో ఏ సమస్య ఉందో చెప్తాడు, ఆ సమస్య ఆ పలానా ఇయర్లో నీకు అంత ఫండ్ శాంక్షన్ అయింది, అది ఫినిష్ అయిందా లేదా అని అడుగుతాడు. వర్క్ అయిపోయిన తర్వాత కూడా, వర్క్ అయిపోయినాక అడుగుతాడు. కానీ ఇటు ఎదురుగా కనిపిస్తేనే ఇట్లా లక్ష్మణ్ అని, నువ్వు కనిపించావు అనుకో, ఏం లక్ష్మణ్ అంటాడు. అంటే ఆ కాలనీ వాళ్ళు ఎవరు కనిపించినా ఏ కాలనీలో వాళ్ళు కనిపిస్తానే గుర్తుపడతాడు. ఇట్లా సినిమా సైడ్ రండి, ఏ విలేజ్కి వెళ్ళినా, ఏ టౌన్కి వెళ్ళినా, ఏ కంట్రీకి వెళ్ళినా అక్కడ ఫ్యాన్స్ కనపడితే వాళ్ళ పేర్లతో పిలుస్తాడు, వాళ్ళ భార్య పిల్లల పేర్లతో సహా చెప్తాడు. హిందూపురంలో చెప్తాడు, సినిమా అభిమానులు, సినిమా పరంగా ఉండే అభిమానుల ఫ్యాన్స్ ఫ్యామిలీ మెంబర్స్తో సహా చెప్తాడు. ఓకే. ఇప్పుడు బసవతారకం హాస్పిటల్కి వెళ్తే ప్రతి వార్డు ఎక్కడెక్కడ ఉంది, ఏ వార్డులో ఎవరు డ్యూటీ చేస్తున్నారు, ఏ వార్డులో ఎవరు షిఫ్ట్లో ఉన్నాడో చెప్తాడు. ఎవరు చెప్తాడు ఇవన్నీ? 24 గంటల్లో ఒక మనిషి చేసే పని అనేది ఇదంతా సాధ్యం అవుతుంది అసలు? మీరు చెప్పినట్టు అఖండ అనేది ఎందుకు ఎస్టాబ్లిష్ అయిందంటే, అఖండకి కోవిడ్ టైంలో ఇంక సినిమా థియేటర్కి జనాలు రారు, ఇంక సినిమా పరిశ్రమ అంతే, థియేటర్లు మూతపడాల్సిందే. ఇట్లాంటి టైంలో బాలకృష్ణ గారు ఒక గ్రేట్ డెసిషన్ తీసుకున్నాడు. అది ఒక భయము, అది పోయి ప్రజల్లో ఒక పాజిటివ్ తీసుకురావాలి, దానికి మనమే మొదలు పెడతాం అంటే, అలాంటి స్ట్రాంగ్ డెసిషన్స్, డేరింగ్ డెసిషన్స్ ఆయన తప్పితే ఎవరు తీసుకోలేడు. ఒక్కొక్క సందర్భంలో బాలకృష్ణ గారు కూడా చెప్తూ ఉంటారు, అఖండ కోవిడ్ తర్వాత, అఖండ తర్వాత ఒకసారిగా మనం తెలుగు ఇండస్ట్రీ అంతే కదా, అది ఎక్కడికి వెళ్ళిపోయింది, పాన్ ఇండియా స్థాయి నుంచి కొట్టేసింది. 6 రేట్లకే ఆ సినిమా అంత కలెక్ట్ చేసింది. ఇప్పుడు రిలీజ్ చేసింటే అది 3,000 కోట్ల సినిమా.
2,000 కోట్ల సినిమా ఈ రేట్లతో ఇప్పుడు ఇచ్చే థియేటర్ రేట్లతో ప్రకారం ఈ రోజు రిలీజ్ అయితే ఆ సినిమా ఆ రోజులో 2,000 కోట్ల సినిమా అది కేవలం 20 రూపాయలు 30 రూపాయలు 10 రూపాయలు 30 రూపాయలతో అది అంత డబ్బు వచ్చింది అప్పటికే 155 కోట్ల పైన వచ్చింది అంతే. అది అఖండ తర్వాత వీరసింహారెడ్డి అంటే భగవంత్ కేసరి ఇప్పుడు డాకు మహారాజ్ వరుసగా ఇంకా ఒకదానికి ఒకటి. అసలు బాలకృష్ణ గారు గ్రాఫ్ ఎట్లుందంటే ఆయన అర్థం చేసుకున్నారని ఇప్పుడు బాలకృష్ణ అర్థం చేసుకున్నారు. ఇప్పుడు సినిమా కాదు, బాలకృష్ణ కనిపిస్తే అది సక్సెస్ అంతే. ఇంకా బాలకృష్ణ లైఫ్లో ఫెయిల్యూర్ లేదు. ఇంకా బాలకృష్ణ అందరూ తెలుసుకున్నారు వాట్ ఈజ్ బాలకృష్ణ. ఇప్పుడు మన డాకు మహారాజు తీసుకుందాం, సాంగ్ ట్రోల్ చేశారు, దబిడి దిబిడి సాంగ్ అని ట్రోల్ చేశారు. వాళ్ళే థియేటర్కి వచ్చి డ్యాన్స్లు వేస్తున్నారు కదా. ఆ ట్రోల్ చేసేది ఏంది లేదు యాక్చువల్గా. అంటే ఏదో సోషల్ మీడియాలో పోస్ట్ ఏదో ఒక టీంకి భయంకరం భయం వేసేది. బాలయ్య బాబు అమ్మ ఏది పట్టుకునే బంగారం అవుతుంది, ఏదో ఒకటి చేద్దాం అనుకుంటారు. అంటే ఆ సాంగ్ వచ్చిన ట్రోల్స్ చేసుకుంటేకి ట్రెండ్ సెటర్ బాలయ్యే, ట్రెండ్ సెట్ చేసేకి ట్రెండ్ సెటర్ బాలయ్యే. ఏదైనా ఆయన పాజిటివ్. అంటే ఎంత తిరిగి ఏది చేసినా కూడా అది పాజిటివ్గానే ఆయనకి రిఫ్లెక్ట్ అవుతుంది అని చెప్తారు కదా. ఏ పబ్కైనా అడుగు, ఏ సెంటర్కైనా అడుగు, అంతే. స్లోగన్ వినపడుతుంది, అదే జై బాలయ్య. అంటే అది రియల్. అది అంటే డైరెక్టర్ ఏమో సో ఎక్కడ ఏ స్టేట్లో పోయినా కానీ ఇప్పుడు జై బాలయ్య అనేది ఇంకా అసలుకి అంటే బాలయ్య బాబుని డైరెక్ట్గా చూసి ఆయన మెంటాలిటీస్ని ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఒక 10 years అవుతుంది. బాబు పాపం ఫ్యాన్స్కి ఎవరికైనా కానీ వాళ్ళ బర్త్డే విషెస్ చెప్తున్నాడు, వాళ్ళ మ్యారేజ్ డే విషెస్ చెప్తున్నాడు. అంటే రాలేని పరిస్థితుల్లో ఉంటే కూడా అంత పెద్ద హీరో కరెక్ట్గా ముహూర్తం టైంకి ఫోన్ చేసి వధూవరులకు విషెస్ చెప్తున్నాడు. ఏం కావాలా మాకు బాలయ్య బాబు మా భుజం తట్టి ఎలా ఉన్నావు అని అడిగితే అంతకంటే ఏం కావాలా. అట్లా చాలామంది ఫ్యాన్స్ ఆయన ఓన్ చేసుకున్నారు ఆయన్ని. ఆయన ఫ్యామిలీ అందరి ఫ్యామిలీ మెంబర్ అయిపోయాడు. ఇప్పుడు బాలయ్య బాబు హీరో అనేది పదం అనేది వాడకూడదు, ఆయన లెజెండ్ అంతే. ఇంకా జగన్ గారు ఇప్పుడు నేను ఒక స్ట్రైట్ ప్రశ్న అడుగుతా. మీరు అభిమాని, వీరాభిమాని, మీకు మించిన అభిమానులు కూడా ఉన్నారు త్రూఅవుట్ వాళ్ళు, తెలుగు వాళ్ళు. కానీ మీకే కొంతమందికి అదృష్టం దొరుకుతుంది. ఒక నిమిషం నా ప్రశ్న కంప్లీట్ అవని. కొంతమందికి అదృష్టం దక్కుతుంది, ఎందుకంటే ఆయన కలవటానికి కానీ బాలకృష్ణ గారిని ఆయనతో మాట్లాడే అవకాశం కానీ చాలా తక్కువ మంది దొరుకుతుంది, అందరికీ అవకాశం దొరకదు. సో బాలకృష్ణ గారు మీకు మించిన అభిమానులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి మీరు ఏమంటారు? అంటే నా అభిమానం బాలయ్య బాబు మీద నాకు ఇలా ఉంది. అంటే నేను నా కుటుంబాన్ని సాక్రిఫైస్ చేసుకుంటా, ఓకే, నా కుటుంబంతో పర్మిషన్ తీసుకుంటా. ఆయన జరిగే ప్రతి వేడుకలో ఉండి ఉడతా భక్తిగా నా వంతు నేను ఏదో ఒకటి చేద్దామని అనుకుంటా. అంటే నేను ఒక జాబ్లో లేను కాబట్టి, ఏదో నా ఫీల్డ్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్, నా ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి. ఇంతకుముందు నేను సాఫ్ట్వేర్లో ఉంటే మళ్ళీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న టైంలో ఎక్కువ బాలకృష్ణ గారితో 50% ఫ్యామిలీతో ఉండడానికి ఎక్కువ ఉపయోగపడతా. అంటే నేను ఎక్కువ దాన్ని ఉపయోగించుకుంటా. అంటే నాకంటే గొప్ప అభిమానులు చాలామంది, లక్షల మంది ఉన్నారు. అంటే నాకు అవకాశం దొరికిందంటే నేను గొప్ప అభిమాని నేను చెప్పట్లే. నాకు కావాల్సిన బాలకృష్ణకి ఏం కావాలో నాకు చేసే భాగ్యం నాకు కలిగింది. అది ప్రతి ఒక్కరు క్రియేట్ చేసుకోవాలా, ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒకటి వాళ్ళ తృప్తి కొద్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ నుంచి సేవ చేస్తా, సర్వీస్ చేస్తున్నా. ఇంకొక పేరు మీద చేస్తుంటారు, ఇంకొక పేరు మీద చేస్తూ ఉంటారు. అంటే ప్రతి ఒక్కరూ అభిమానుల్లో గొప్ప చిన్న అనేది లేదు, అభిమానులే. అంటే నాకంటే గొప్ప వాళ్ళు అయితే ఉన్నారనేది నేను 100% చెప్పగలను. ఎందుకంటే కనిపించేది నాదైతే కనిపించుకొని ఇంకా చాలా ఉంటుంది. అంటే ఆయన కూడా ఇంకొకటి, నేను గొప్ప అభిమానం అని చెప్పేసి నాకు సపరేట్ ఇది ఏముండదు. నిన్న వచ్చినోడు ఒకటే, 100 ఏళ్ళ కిందట వచ్చినోడు ఒకటే, 50 ఏళ్ళ కింద. ఆయన దగ్గర కరెక్ట్గా సిస్టంలో డిసిప్లిన్లో ఉండాలి. నిజమైన అభిమానం కాదని చూస్తాడు, అంతేగాని ఇప్పుడు ఒకరోజు కొంతమందికి ఆయనతో ఒక ఫోటో దిగితే చాలని వాడు ఉంటాడు, ఒక ఫోటో దిగుతాడు, వాని పని వాడు చేసుకుంటాడు. ఇంకొకడు ఆయన గర్వంగా ఆయనతో నేను అభినందించబడాలని చెప్పుకునే వాళ్ళు కొంతమంది కష్టపడి చేస్తారు. అంటే గర్వంగా ఏదో ఆయన పేరు మీద మంచి సేవా కార్యక్రమాలు చేసి అన్నయ్య దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని ఒకటి చేస్తారు. కొంతమంది ఆయన చూస్తే చాలనుకునే వాళ్ళు ఉంటారు. అంటే ఆయన అందరివాడు అయిపోయాడు ఇప్పుడు, అందరివాడు. ఇవాళ బాలకృష్ణ నాకు తెలిసిన అనుబంధం గురించి నేను చెప్పగలుగుతున్నా. కానీ నాకంటే ఇంకా సీనియర్ అభిమానులు ఉన్నారు, వాళ్ళకి దగ్గర ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. వాళ్ళు నాకు చెప్పినట్టు కొన్ని తెలిసింటాయి, వాళ్ళతో తిరిగి నేను కొన్ని తెలుసుకుంటా. నేను ముఖ్యంగా అన్నయ్యతో ఉండి నేను కొన్ని తెలుసుకుంటా.
బట్ నేను ఏ అభిమాని అయినా వాళ్ళు ఎక్కువ తక్కువ అని అయితే అనుకోను. నా స్థాయిలో నేను అభిమానికి ఎంతవరకు సాయపడాలా నా శక్తి కొద్దీ పడతా. అంటే ఇప్పుడు ఈరోజు బాబుని కలవాలని 100 మంది అడుగుతాను, నేను 100 మందికి నేను ఛాన్స్ ఇవ్వలేను, అది నా సబ్జెక్ట్ కాదు. ఎందుకంటే ఆ 24 గంటలు నేను టైం డివైడ్ చేసుకుని ఉన్నాడు. ఆ మనిషికి ఎక్కడైనా భోజనానికి దొరికి అర్ధగంట టైంను కూడా మేము ఇబ్బంది పెట్టకూడదని బట్ ఆయన అర్థం చేసుకొని అప్పుడప్పుడు పిలిచి ఇస్తూ ఉంటాడు. అన్నయ్య అని మనస్ఫూర్తిగా ప్రతిసారి మీరు పిలుస్తూనే ఉంటారు. ఈ అనుబంధం చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? అది ఏదో పూర్వజన్మ ఏమన్నా ఇలా? నాకైతే మా తల్లిదండ్రులు అంటే నేను పూర్వజన్మ చేసుకున్న సుకృతం. నా తల్లిదండ్రులు ఈ యుగంలో నేను ఆయన దగ్గరగా ఆయన అభిమానిగా జన్మించడం నా పూర్వజన్మ సుకృతంగానే భావిస్తాను. ఎందుకంటే అది అన్నయ్య దగ్గర ఎక్కువ ఏళ్ళు ఎవడు అంత ఈజీగా ఉండే కష్టం. నిజాయితీగా ఉండగలిగితేనే ఉంటాం, లేకపోతే ఎక్కడైనా అంతే, ఎవరి దగ్గరైనా నిజాయితీగా మనం అక్కడ నిజమైన అభిమానం అంటే అది. అందుకే నేను చాలా చోట చెప్తుంటా, నరుడు బాలయ్యే, నారాయణుడు బాలయ్యే, నరసింహుడు బాలయ్యే, అభిమానులకు బోలా శంకరుడు బాలయ్యే. అంటే బాలయ్యలోనే ఒక నరుడు ఉన్నాడు, శాంతిమూర్తి ఉన్నాడు, ఉగ్రరూపం ఉంది, సాయం చేసే గుణం ఉంది. వ్యక్తులను బట్టి ఆయన వాళ్ళ దగ్గర ఆ విధంగా ఉంటాడు అనమాట. దైవశక్తి ఆయన అన్నిటికి మించి ఆయన దైవశక్తి ఎక్కువ. ఏంటి సార్ దైవశక్తి గురించి మీరు మాట్లాడారు? ఏ అభిమాని మాట్లాడుకున్నా ఎవరు మాట్లాడినా కానీ బాలకృష్ణ గారికి దైవభక్తి ఎక్కువ. ఆయన ఒక ముహూర్తం కింద ఫిక్స్ చేశారంటే ఆ టైంకి స్పాట్లో ఉంటారు, నిమిషం కూడా తేడా ఉండదు అని చెప్పి అంటారు. సో చాలా బలమైన ముహూర్తాలు కూడా ఆయన పెడుతూ ఉంటారు అని చెప్పి ఒకసారి దాని గురించి అంటే ఇప్పుడు అన్నగారి దగ్గర నుంచి బాలకృష్ణ గారికి ఉదయాన్నే లేచి ఒక డిసిప్లిన్ అనమాట. అంటే నేను ఎక్కువ చాలా చోట్ల చెప్తూ ఉంటాను, దట్ ఈస్ ద సింబల్ ఆఫ్ డి అని. బాలయ్య బాబు అంటే దట్ సింబల్ ఆఫ్ డి అని. అంటే డి ఫర్ డిసిప్లైన్, డిటర్మినేషన్, డెడికేషన్, డివోషన్. ఈ 4 పిల్లర్స్ లాగా బాలకృష్ణ గారికి బాడీలో ఉన్నాయి. కాబట్టి ప్రతిదీ ఒక పద్ధతిలాగా చేస్తాడు. అది ఆయన సంబంధించిన ముహూర్తాలే కాదు, ఒక అభిమానికి సంబంధించిన వేళ విశేషాలు కూడా ఆయన ముహూర్తం ఫిక్స్ చేస్తాడు. మేము మొన్న స్టేట్ టూర్ ఎలక్షన్ చేసాం. స్టేట్ టూర్ మేము మొత్తం స్టేట్ వైడ్ మొత్తం నేను అన్నయ్యతో పాటు మా టీం అంతా తిరిగాం. ఆయన ఎన్ని గంటలకు బయలుదేరుతాడో టైం చెప్తాడు, మేము ఎన్నింటికి బయలుదేరాడో టైం చెప్తాడు. అంటే యాక్చువల్గా అన్నయ్య బయలుదేరే టైంకి మేము ఆయన దగ్గర రెడీగా ఉండాలి కదా, అలా కాదు, మా టీం ఎంతకు రెడీ అయ్యి రావాలి అంటే ఒక్కడైనా పోతాడు, కానీ మాకు ఒక ముహూర్తం సపరేట్ పెడతాడు. అంటే మా యోగక్షేమాలు మా పేరు తగ్గట్టు వీళ్ళందరికీ మంచి జరిగేలాగానే. అందుకే అన్నయ్య పెట్టిన ముహూర్తానికంటే ఒక 5 నిమిషాలు అటు ఇటుగా నేను బయలుదేరినా తొందరలో ఒకసారి వైజాగ్లో. ఆ రోజే అన్నయ్య ప్రచార రథం నా మీద ఎక్కింది. అంటే ఏం జరగలేదు, అన్నయ్య చూసి వెంటనే బండి ఆపి వెంటనే గీతం హాస్పిటల్ పంపించి వెంటనే అంటే నేను దానికి నమ్మినట్లే కదా. అంటే ఆయన చెప్పిన టయానికి బయలుదేరకుండా తొందరలో బయలుదేరిన, అంటే ఇంకా టైం ఏందనేసరికి ఎక్కడ మిస్ అవుతాడో అని ఒక అడ్వాన్స్గా 10 నిమిషాల ముందే బయలుదేరినాం. కాబట్టి నాకు అది ఒక సెంటిమెంట్ లాగా భావిస్తాను. అదేవిధంగా అనంతపురం గురించి, హిందూపురం గురించి చాలా సందర్భాల్లో బాలకృష్ణ గారు మాట్లాడారు. ఒక ప్రత్యేక అనుబంధం ఉంది నాకు హిందూపురం కానీ అనంతపురం జిల్లా ప్రజలతోటి, నా కుటుంబ సభ్యులు అని చెప్పి కూడా ఆయన మాట్లాడుతూ ఉంటారు. అలాంటివి విన్నప్పుడల్లా మీకు ఏమనిపిస్తుంది? అంటే అనంతపురం జిల్లా మీద అంత ప్రేమ ఉందని మీరు అడుగుతున్నారు కాబట్టి, ఉమ్మడి అనంతపురం జిల్లా ఇప్పుడు 2 సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లా అన్ని జిల్లాల మీద ఉంటుంది. కానీ ఎందుకంటే ఆయన బాలయ్య బాబు అంటే ఒక ఏపీ తెలంగాణ కాదు, వరల్డ్ వైడ్. అంటే ఒక ఏపీ తెలంగాణలోనే ఏ ప్లేస్లో అయినా బాలయ్య బాబు నిలుచుకుంటే అది భారీ మెజారిటీతో గెలుస్తాడు. వారు వన్ సైడే అందరూ మా ప్లేస్లో కంటెస్ట్ చేస్తే బాగుండు అని ఎంతో మంది అసలు ఉంటారు. కానీ ఆయన హిందూపురం నిర్ణయం తీసుకుంటానే మాకు వెంటనే కాదు ఒక ఎక్కడలేని ఆనందం వచ్చేసింది. కాబట్టి అక్కడ మేము 3 సార్లు హ్యాట్రిక్, 3 సార్లు కాదు, ఆయన ఎన్నిసార్లు నిలబడినా ఆయన ఉన్న రోజులు ఆ ఫ్యామిలీ వాళ్ళకే కాదు. జగన్ గారు తండ్రి గారు వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. అంటే మేము చేసిన అదృష్టం గారు, మా అనంతపురం చేసిన అదృష్టం. మహానటుడు ఆ వారసత్వాన్ని యాక్టింగ్ పరంగా కొనసాగిస్తున్నాడు, హెల్పింగ్ సంబంధించి అది కొనసాగిస్తున్నారు, రాజకీయ పరంగా కొనసాగిస్తున్నారు. తండ్రి ఆశయాలుని ఎక్కడ ఆయన వెనక్కి తీసుకోవట్లేదు. సో ఆయన తండ్రి ఏదైతే ఆ రోజు ఎన్టీ రామారావు గారు అనంతపురం మీద అది హిందూ ఎంత ప్రేమ కురిపించారో అదే ప్రేమ కూడా బాలకృష్ణ గారు
ఇప్పుడున్న జనరేషన్ కూడా చూపిస్తూ ఉన్నారంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? అంటే బాలయ్య బాబు గారు అంటే మేము అనంతపురం జిల్లా చేసుకున్న అదృష్టం అని చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అక్కడ కంటెస్ట్ చేసి 3 సార్లు గెలవడం కాదు, మేము ఆయన్ని రోజు చూసుకునే భాగ్యం కలిగింది. ఆయన్ని రోజు చూసుకునే భాగ్యం కలిగింది. ఎన్నిసార్లు వచ్చినా బాలయ్య బాబు గారికి అది ఎన్నిసార్లు వస్తాడు కదా హిందూపూర్, ఆ క్రేజ్ తగ్గదు. అసలు ఆయన వస్తున్నాడు అంటే ఆ రోజు ఇంట్లో అందరూ పండుగే. కాకపోతే బాగా అన్న ఎట్లా ఉంటే పెద్ద పెద్ద గజమాలలు తీసుకొని ఎక్కువ మంది రోజు వచ్చే వాళ్ళందరికీ కూడా ఒక డిసిప్లిన్గా అలవాటు, నేను రోజు వస్తున్నా, నా కోసం ఖర్చు పెట్టుకోవద్దండి, మీరు జస్ట్ మీరు కనిపిస్తే చాలు, ఆ డబ్బులతో మీ పిల్లలకి ఏదన్నా పుస్తకాలు బుక్కులు మీ పిల్లలకి స్వీట్స్ తీసుకెళ్ళండి, ఎందుకు అంతంత డబ్బులు వేసి నాకు రోజు తీసుకొస్తాడు అంటే ఆయన ఓన్ చేసేసుకున్నాడు. ఒకసారి కోపడుతున్నట్టు కూడా నిజమేనా? కోపడతాడంటే యాక్చువల్గా నేను ఓ విషయం చెప్తాను. హిందూపూర్లో ఒకసారి కోపడ్డాడు. అంటే కోపడ్డడం అని ఏంటిదంటే చాలా రీజన్ ఉంటేనే కోపడతాడు. అనవసరంగా కోపడ్డు, అనవసరంగా అసలు హిస్టరీలో ఉండదు, అనవసరంగా కోపం రాదు ఆయనకి. కోపడ్డాడు. ఎందుకు కోపడ్డాడు? బాలకృష్ణ గారు వచ్చినప్పుడు ఆయన ఇంట్లోకి వెళ్ళే ముందు అందరూ అక్కడ విష్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఆయన లోపలికి వెళ్ళేటప్పుడు ఆయన అందరినీ విష్ చేసి వెళ్తారు. ఒక చిన్న బాబుని ఎత్తుకొని ఒక ఆవిడ వచ్చింది, ఒక చేత్తో ఇంకో వాళ్ళ బాబుని పట్టుకొని ఉంది. బాలయ్య బాబు గారు దిగంగానే ఆయనకి బాలయ్య బాబు గారికి మొత్తం కళ్ళు ఉంటాయండి, చుట్టూ డ్రోన్ కంటే ఎక్కువ కళ్ళు ఉంటాయి. ఆయన బండిలో నుంచి వచ్చేటప్పుడే ఇక్కడ ఎంతమంది జనం ఉన్నారు, నేను దిగి లోపలికి వెళ్ళాలా, కొద్దిసేపు ఆగాల, దీనిలలో వాడు ఎవడు ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు మొత్తం ఆయన 2 సెకండ్లోనే పసిగట్టేస్తాడు. దిగంగానే ఆయనకు అర్థమైంది, ఇక్కడ చిన్న పాపతో ఉన్నా అంటే విపరీతంగా తోసేటప్పుడు కూడా ఒకటి వాంటెడ్గా ఆమెను తోసాడు అనమాట. ఒక లేడీని తోసి ముందుకు రావడానికి ట్రై చేశాడు, కావాలని నెట్టాడు. నెట్టినప్పుడు తన చేతిలో ఉండే బిడ్డ కిందకి జారిపోయి ఈ బిడ్డ పక్కకు పోతా ఉంది. ఓకే, ఈ కిందకి జారిపోయి పడితే ఆ జనం ఒక్కసారిగా తొక్కిసినట్టు ఆ పిల్లోడి మీద దగ్గర ఎవరైనా పడతారేమో అని, నేను కూడా ఉన్నా అక్కడే, పడతారేమో అని బాలకృష్ణ గారు వెంటనే ఒక అలా మూమెంట్ ఇచ్చేసరికి ఎక్కడో అక్కడ ఆగిపోయారు. లేకపోయింటే ఏదో ఒకటి జరిగేది. అంటే అంటే ఆడ ఒక ప్రాణాన్ని, పిల్లల్ని, లేడీస్కి రక్షణగా నిలబడి అనేది ఎవడు చెప్పట్లే. నెగిటివ్ వెంటనే కోపడ్డాడు అని చెప్పేసి వేసేసారు. లైవ్లో మీరున్నారా? లైవ్లో నేనున్నా, అందుకే నేను చెప్పగలుగుతున్నా. మేము అది చూసి చెప్పగలుగుతున్నాం. అదే ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పు అని కూడా మళ్ళీ వాళ్ళు వీడియో బయట కూడా ఇచ్చారు. అరే మీరంతా ట్రోల్స్ చేస్తున్నారు, అది నాదే తప్పు, నేను ఎక్కువ మంది తోయడంతో నేను ఇంకా విధిలేని పరిస్థితుల్లో మీదకి వచ్చాను. కానీ బాలయ్య బాబు ఎప్పుడు అనవసరంగా ఆయన కోప్పడితే కథ వేరు ఉంటుంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో కూడా ఒకరిద్దరు బాలకృష్ణ అని ఎవరన్నా రాజకీయ పార్టీలు కక్ష కట్టుకొని ఏమీ ఉండదు, వాళ్ళ పార్టీ దగ్గర మెప్పు పొందే దానికోసం 1-2 మాటలు అంటారు. అప్పుడు బాలకృష్ణ గారు స్పందించాలని గోల చేస్తూ ఉంటారు కొంతమంది. అప్పుడు నేనైతే ఖండిస్తాను. వాడు ఆ పక్క ఎంత పెద్దోడైనా సరే, ఎంత పెద్దోడైనా బాలయ్య బాబుని అంటే మటుకు నేను ఖండిస్తాను. నేనంటే ఏమి, మా ఫ్యాన్స్, వరల్డ్ వైడ్ ఉండే ఫ్యాన్స్, ఇక్కడ నేను అంటే నేను ఒక్కనే కాదు, ఇక్కడ మా బాలయ్య బాబు ఫ్యాన్స్ ఎవడు తట్టుకోలేడు, ఖండిస్తాం. అది బాలయ్య బాబు గారు తెలుసు. అదే బాలయ్య బాబు గారు ఖండిస్తే మా అందరం రెచ్చిపోతాం. ఎవడైతే అన్నాడో వానికి ఎక్కడ రోడ్డు మీద తిరగనీయం, ఒక అగ్నిగుండం అవుతుంది స్టేటు. అభిమానులు రెచ్చగొట్టకూడదు. చిన్న విషయాన్ని ఎందుకు అనవసరంగా మా ఫ్యాన్స్ని ఇబ్బంది పెట్టి రెచ్చగొడితే వాడి ఫ్యాన్స్ తీసుకునే నిర్ణయాలకు వాడు బలి అయిపోతే వ్యవస్థ దెబ్బతింటుంది. ఇంత పెద్ద సిచ్యువేషన్ ఎప్పుడైనా జరిగిందా? ఎప్పుడైనా ఎట్లా జరిగినప్పుడు ఈయన సముదాయించే ప్రయత్నం చేశారా బాలకృష్ణ? ఆయనకి అనిపించాల్సి వస్తే అన్నాడు అంటే ఎవరిని వదిలేదులే. బట్ ఆయన వరకు మేము రానిం, మమ్మల్ని దాటే వరకు ఆయన వరకు వెళ్ళాలి. ఇంతవరకు రానిలేదు. 1-2 సార్లు వచ్చిన వాళ్ళకి బాలయ్య బాబు ఫ్యాన్స్ సత్తాయిందో తెలిసింది, నోర్లు కుట్లు వేసుకున్నారు. కాదు జగన్ గారు, ఈ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏందండి ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ జై బాలయ్య అని చెప్పి ఆ టీషర్ట్లు కానీ, ఎక్కడ యూఎస్ పోయినా, యూకే పోయినా, ఎక్కడ పోయినా కానీ ఇప్పుడు ఒకే స్లోగన్ నేను పడుతుంది. దట్ ఈస్ ప్యూర్ హార్ట్. బాలయ్య బాబు ప్యూర్ హార్ట్. ఆయన బాలకృష్ణుడు కదా, ఆయనకి లేడీ ఫ్యానే కదండి. చిన్న అందరూ అంటే ప్రత్యేకించి ఈ మధ్య సోషల్ మీడియా ఇదైపోయిన తర్వాత అందరూ బయటకు వస్తున్నారు ఇప్పుడు. అంటే
ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళు, చిన్న బాలయ్య టాపిక్ ఎత్తు, డిస్కషన్ పెద్ద పక్కన పెట్టేసి బాలయ్య బాబుతో మాట్లాడేసి ఆ ఫైల్లో ఏముంది కూడా చూడు, సంతకం పెట్టి పంపిస్తాను నువ్వు బాలయ్య బాబు ఫ్యానా అని. అంటే బాలయ్య బాబు గురించి చెప్తా ఉంటే చెప్పుకునే వాళ్ళు ఎక్కువయ్యారు, అంటే కనెక్షన్ అవుతున్నారు అనమాట. బాధ అయినా దట్టు లేడీస్ బాలయ్య బాబు చాలా కరెక్ట్గా ఉంటాడు అనమాట. లేడీస్ చాలా అవును వాళ్ళు రెస్పెక్ట్ కానీ బ్లెస్ చేస్తాడు అవును. పిల్లల్ని. ఆయన చెయ్యి తాకితే వాని జన్మ ధన్యం. చాలామంది తెలీదు, ఆయన బాలయ్య బాబు దైవశక్తి, ఎన్నో మంత్రాలు పూజలు. ఏందండి షూటింగ్, బాలయ్య బాబుని షూటింగ్లో చూసే బాలయ్య నిజ జీవితంలో చూస్తే, సినిమాలో చూస్తే నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. షూటింగ్లో ఇంత కష్టపడాలా ఆయన మా కోసం అనిపిస్తుంది. ఎన్ని ఫీట్స్ దుంకమంటే అన్ని ఫీట్స్ దుంకుతాడు. విత్ అఖండాలో అసలు చెప్పులే ఉండవు, మొత్తం రాళ్ళు రప్పలు కింద విపరీతంగా తొక్కితే చేతులు కాళ్ళు ఇంతలా వాసింటాయి. జనాల మీద పడినప్పుడు బాబుని ఇట్లా పట్టుకొని లాగుతుంటారు. అవును. బౌన్సర్స్ ఉండరు కదా అన్నయ్యకు. అవును. బాలయ్య ఒక ఆర్మీ కదా, ఆయన దగ్గర రాణించుకున్నంతసేపు రాణించుకుంటాడు. రాణించుకోకూడదు అనుకున్నప్పుడు ఒక సౌండ్ ఇచ్చాడంటే మొత్తం ఎక్కడెక్కడ మొత్తం క్లియరెన్స్ అయిపోవాల్సిందే. మీరు కరెక్ట్గా చెప్పారు. ఒక ప్రశ్న అడుగుతా. ఇప్పుడు నేను ఇదే చెప్తున్నా, ఇప్పుడు అఖండ సమయంలో మొత్తము కాలు ఇంత స్వెల్లింగ్ అండి, బ్లడ్ ఈ ఎక్కడ చూసినా బాడీ అంతా ఇవి. అదే చెప్తా, మనకి దీంట్లో ఉంది కదా డైలాగ్, ఐరన్ మ్యాన్ అని. ఒక్క మనిషి అంత వర్క్ చేసేవాళ్ళు అంత అవసరం లేదు, కానీ చెయ్యాలని ఫ్యాన్స్ కోసం. అంతమంది ఫ్యాన్స్ మధ్యలోకి వెళ్ళేటప్పుడు బాలకృష్ణ గారు ఎటువంటి బౌన్సర్లను పెట్టుకోరు, గన్మెన్స్ కూడా పక్కన ఉండరు. ఎప్పుడైనా మీరు ఆయన్ని అడగటం జరిగిందా? అన్న ఇంతమంది ఫ్యాన్స్ వస్తారు, అడిగేంత సీన్ లేదు, కానీ అడిగేంత సీన్ లేదు. వాస్తవానికి ఎవరిని అడిగే పని, మేమున్నా కూడా ఉంటామంతే. మేము ఆయన మీద పడకుండా ప్రొటెక్ట్ చేసే అంత ఇంత సీన్ ఉండదు, ఆయన దగ్గర రారు బేసికల్గా. అది ఇప్పుడున్న ఈ యంగ్ జనరేషన్ హీరోస్ అంతా ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ఓ 10-15 మంది బౌన్సర్లతో ముందుకెళ్తూ ఉంటారు. అవును. కానీ అంత స్టార్ హీరో, సీనియర్ హీరో, ఆయనకు ఫ్యాన్స్ అడావిడి చేస్తేనే నిలబెట్టి వార్నింగ్ ఇస్తాడు. ఏంటి నీ అడావిడి, పక్కకు పో అంటాడు. ఆయనకు హడావిడి నచ్చదు. ఆయన జనం మనిషి, ప్రజల మనిషి, రామారావు బిడ్డ, సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళ అన్న మహనీయుని బిడ్డ. ప్రజల దగ్గరకు వస్తా అంటే ఆయనేం భయపడ్డు. జనం 1,00,000 మంది ఉండు ఒక్కడే వెళ్ళగలడు. ఈ ఎలక్షన్లో స్టేట్ పర్యటనలో బాలకృష్ణ గారికి క్రెయిన్తో గజమాలను వేయాలనుకుంటే ఫార్చునర్ వెహికల్లో వెళ్ళేవాడు కొన్ని వేల మంది మధ్యలో నిలబడి ఫార్చునర్ వెహికల్ ఎక్కి ఓపెన్ టాప్ మీద నిలబడుకొని వాళ్ళతో క్రెయిన్తో వేసే దండ వితౌట్ బ్యాలెన్స్ అవును నిలబడుకొని వేయించుకొని ఆ గజమాలు చేయించునోని కూడా అక్కడికి పిలిచి వాని భుజం తట్టి సెల్ఫీ ఇచ్చి దిగి సెల్ఫీ ఇచ్చి బండిలో కూర్చుంటాడు. ఇంత జనంలో ఇంత పెద్ద హీరో అనకూడదు, ఇంత పెద్ద నాయకుడు అనేవాడు ఉన్నాడా? ఒక లెజెండ్ ఉన్నాడా? ఎవడున్నారు చెప్పండి? ఎవడు మీరు వెతికితే కూడా ఒక్క వీడియో చూపించండి, ఇంత బాలయ్య లాగా వీడు కూడా ఇంతమందితో కనెక్ట్ అయ్యాడని. అసలు బాలయ్య బౌన్సర్లు ఉంటారు. ఎందుకు బౌన్సర్ల డ్యూటీ ఏంటి అంటే అన్నోన్ పర్సన్స్ లోపల రానికోకుండా ఉన్నంత వరకు ఉంటారు. బాలయ్య బాబు దగ్గర రాకోకుండా ఎవడు ఉంటాడు? బాలయ్య బాబు కనిపిస్తానే ఒక శక్తి అటు ఊపుతూ ఉంటుంది. ఆయన దగ్గరికి ఎప్పుడెప్పుడు వెళ్ళాలా, చేకేయండి ఇవ్వాలని ఒకడు, ఆయన చెయ్యి తాకితే చాలని ఒకడు, కొడితే కూడా చాలరా స్వామి మాకు, ఆయన చెయ్యి తాకితే. కానీ ఆయన తెలుసు ఎప్పుడు కంట్రోల్ చేయాలని కంట్రోల్ చేసుకుంటాడు. తప్పుకో అంటే అయిపోయా. ఇంకెవ్వడు. ఎందుకు అంత ఎగ్జాంపుల్, స్టేట్ టూర్ ఎలక్షన్ జరుగుతూ ఉంది, ఎలక్షన్లోనే కావచ్చు, సినిమా షూటింగ్లోనే కావచ్చు, బాలకృష్ణ గారు పనుకుండే గెస్ట్ హౌస్లో బాలకృష్ణ గారు ఒకరే ఉంటారు. రాత్రి అంతా ఒకడే పనుకుంటాడు. మళ్ళీ ఊరు జనం వేల మంది, పొద్దున్న షూటింగ్కి వచ్చిన వాళ్ళు వేల మంది జనం ఉంటారు కదా. ఆడేదో లక్ష్మణ గీత గీసినట్లు దాని దాటి ఎవడు రాడు. ఆయన నిద్రలు లేస్తాడేమో, ఈ టైంలో లేచి వాకింగ్ చేస్తాడేమో, చూస్తాడేమో, ఆయన కంట్లో పడితే పొద్దున్న ఆయనతో కలిసే కూడా కాదు కదా. అంటే ఎవరు రారు, ఆయన జనం మనిషి ఆయన. ఒకసారి మనం మళ్ళీ పాలిటిక్స్కి వద్దాం. హిందూపురానికి 2 కళ్ళు అంటారు. ఒకటి బాలకృష్ణ గారు అయితే, రెండోది వసుంధరాదేవి గారు. ఈయనకున్న బిజీ టైంలో వసుంధరాదేవి గారు అనంతపురంలో
ఎస్పెషల్లీ ఆ కాన్స్టిట్యున్సీ హిందూపురం కాన్స్టిట్యున్సీ సంబంధించి అవును. ప్రతి అక్కడ ఏం జరుగుతుంది ఏంటి, ప్రజలు ఏమైనా ఇబ్బందుల్లో ఉన్నారా, కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అని చెప్పి కూడా ఎప్పటికప్పుడు ఎంక్వైరీ చేస్తారు. మధ్యలో కూడా ఎవరికి తెలియకుండా ఆమె వచ్చి వెళ్తూ ఉంటారని చెప్పి కూడా అవునవును. వినిపించిన మాట. యాక్చువల్గా ఇది ఏంటంటే బాలకృష్ణ గారు అంటే అది హిందూపూర్ని వాళ్ళ ఓన్ ప్లేస్ లాగా ఆయన పెట్టుకున్నాడు. కొన్ని బాలకృష్ణ గారు కొన్ని వెళ్ళలేని ఫంక్షన్స్ ఏదైనా ఉంటే వదిన వెళ్తూ ఉంటారు. వదిన ఓన్లీ ఎలక్షన్లప్పుడు మాత్రమే వచ్చి ప్రచారానికి మాత్రమే వచ్చి వెళ్ళేవాళ్ళు కాదు. అంటే చాలా మందికి తెలియదు ఆమె ఎవరికి వాళ్ళు పబ్లిసిటీ చేసుకోరు, వచ్చిన విషయం తెలియదు, ప్రోటోకాల్ కూడా పెట్టుకోరు వాళ్ళు. అవును. వాళ్ళు మామూలుగా రోడ్డు మీదనే టిఫిన్ తింటారు, బయట ఏది టౌన్లో ఫేమస్ అంటే అక్కడికి వెళ్ళి టిఫిన్ తింటారు, అక్కడే దగ్గరలోనే అక్కడున్న హోటల్స్లోనే ఉంటారు. బట్ వదిన అట్లా కాదు. ఆ వదినకి ఎలక్షన్ టైంలో ప్రచారం టైంలో పరిచయమైన వాళ్ళు ఉన్నారు. అన్న ఎక్కడైనా షూటింగ్ పని మీద బయట ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఏదైనా వాళ్ళకి ఫంక్షన్ జరిగినా, ఇంట్లో మ్యారేజ్లు జరిగినా, ఏదైనా ఫంక్షన్ జరిగినా వదిన వెళ్తూ ఉంటారు. వదిన కంప్లీట్గా ఎలక్షన్ టైంకి ఏదో కనిపించి మరే కదా మ్యాక్సిమం వదిన సపరేట్గా వెళ్తూ ఉంటుంది, ఈయన సపరేట్గా వెళ్తూ ఉంటారు. కొన్ని దానికి టైం ఉంటే ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు. బట్ ఎవరో ఒకరు అటెండెన్స్ అయితే కంపల్సరీగా హిందూపూర్లో ఎప్పుడు ఉంటుంది. ఓకే. వదిన అందరికీ నేను ఒక సందర్భంలో కూడా చూశాను, నేను మీతో పాటు కూడా వచ్చాను. అన్ని పండుగలు కార్తీక మాసానికి కూడా కార్తీక దీపోత్సవం చేస్తారు, సంక్రాంతి పండుగ సంక్రాంతి సంబరాలు చేస్తారు, ఉగాది సంబరాలు అయితే అద్భుతంగా చేస్తారు. ఇవన్నీ వదిన ప్రత్యేకంగా చేపిస్తుంది. ఓకే. ఆ టైంలో బాలకృష్ణ గారు రావాలని ఉంటుంది మాకు. ఆయన వస్తే జనం కంట్రోల్ కాదు. ఇంక మొత్తం ఇంక ఆడ సంక్రాంతి ముగ్గులు ఉండవు, ఉగాది పచ్చడి ఉండదు. కాబట్టి వదిన సొంతంగా ఆర్గనైజ్ చేస్తారు. అవును. కానీ చాలా మందికి తెలియదు ఇదంతా. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ విజిట్ చేస్తారు, ప్రెగ్నెంట్ పేషెంట్స్కి ఏదైనా కావాలంటే ఇస్తారు. మన హెరిటేజ్ బ్రహ్మణి మేడం, వదిన టేషన్ గారు అందరూ కలిసి అన్ని స్కూల్స్కి ల్యాప్టాప్స్, ప్రింటర్స్ అన్ని స్కూల్స్కి, అన్ని గవర్నమెంట్ స్కూల్స్కి, కాలేజెస్కి ల్యాప్టాప్, ప్రింటర్స్కు, స్కానర్లు, ఇంటర్నెట్ టెక్నాలజీ, కంప్యూటర్స్, మొత్తం అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాళ్ళు ఓన్గా ఇచ్చారు. ఇది వాళ్ళ పర్సనల్ ఫండ్ నుంచి ఇచ్చారు. ఓకే. వాళ్ళందరూ కనెక్ట్ అయిపోతారు స్పోర్ట్స్కి, పిల్లలు ఆడుకోవడానికి మొత్తం స్పోర్ట్స్ కిట్టు మొత్తం. వదిన ఆల్వేస్ ఎక్కువ టైం దొరికినప్పుడల్లా వదిన వెళ్తూ ఉంటుంది, వదిన వస్తూ ఉంటారు. ఏదో హిందూపురానికి నందమూరి కుటుంబానికి అది అదృష్టం అంతే. మా జిల్లా చేసుకున్న అదృష్టం, అని చెప్పాలి. ఎందుకంటే ఆయన ఎక్కడ నిల్చుకున్నా ఆయన ఏది కావాలనుకుంటే అది, ఆయన మంత్రి కావాలనుకుంటే మంత్రి అవుతాడు, ఇంకా ఏమైనా కావాలనుకుంటే ఏమైనా అవుతాడు. కానీ ఆయన సమర్థవంతంగా ఎవరు ఏ పని చేసుకోవాలని డెసిషన్ ఆయన కావాలనుకుంటే అది ఏదైనా అవుతాడు. బట్ ఆయన ఉన్న దాంతో తృప్తిగా ఒక హాస్పిటల్ చైర్మన్గా. ఎలా సార్ అంత సింపుల్గా ఉంటారు? అంటే ముఖ్యమంత్రి గారు బామ్మర్ది, ఎమ్మెల్యే ఎన్టీ రామారావు గారు కొడుకు, చాలా మంది అనుకుంటారు. దూరం చూసే వాళ్ళకి ఇవాళ ముఖ్యమంత్రి గారు బామ్మర్ది అంటే అంతకుముందు ముఖ్యమంత్రి గారు కొడుకు కదా, రామారావు గారు బిడ్డ కదా. రామారావు గారు, చంద్రబాబు నాయుడు ఎవరు? రామారావు గారు అల్లుడు. లోకేష్ బాబు ఎవరు? మేనల్లుడు. వీళ్ళంతా ఒకటే ఫ్యామిలీనే కదా, ఒకే ఫ్యామిలీ. ఇప్పుడు బాలకృష్ణ వేరు కాదు, చంద్రబాబు నాయుడు వేరు కాదు, సార్ వేరు కాదు, లోకేష్ సార్ వేరు కాదు. వీళ్ళంతా ఒకటే ఫ్యామిలీనే. కాకపోతే కూడా ఎంత అడ్మినిస్ట్రేషన్ చూడండి. లోకేష్ సిస్టంలోనే ఉంటారు, బ్రాహ్మణి గారు బ్రాహ్మణి సిస్టంలోనే ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు సపరేటు, మళ్ళీ ఎన్టీఆర్ ట్రస్ట్ భువనేశ్వరమ్మ, బాలకృష్ణ గారు వాళ్ళు, వసుంధరమ్మ, వదిన, ఓన్లీ ఫ్యామిలీ, పిల్లలు ఎవరు కలిసి జోక్యం చేసుకోరు, ఇన్వాల్వ్ కూడా కారు. అసలు ఆ ఫీలింగ్స్ కూడా ఉండవు. కలిసినప్పుడు హ్యాపీగా, నాకు తెలిసి ఇప్పటి వరకు కలిసినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ విషయాలు మాట్లాడుకుంటారు సరదాగా. కానీ పొలిటికల్గా ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాల్సిందే. ఎక్కడున్నా చంద్రబాబు నాయుడు గారికి 24 గంటలు స్టేట్ అనే ఉంటుంది. బాలకృష్ణ గారికి ఎక్కడున్నా హిందూపూర్, హాస్పిటల్, సినిమా, నెక్స్ట్ ఏం చేయాలి, ఇంకో 10 ఏళ్ళ తర్వాత ఎట్లా, ఆయన రేంజ్ వేరే ఆలోచనలు ఉంటాయి మీకు. అంతే మొత్తం. ఇంకంత మేము ఆయనతో ఉండి మాకు ఇంకా బాలయ్య బాబు నరం ఉండేసి ఉంటాడు. కాకపోతే నాకు ఆపర్చునిటీ వచ్చింది చెప్పుకునేకి. నాలాగా చెప్పుకోవాలని చాలా మంది అభిమానులు ఉంటారు. వాళ్ళు కూడా కొంతమంది ఇప్పుడు సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో ఎవరు వాళ్ళు కూడా చెప్తున్నారు. నాకేదో దేవుని దయ వల్ల అవకాశం వచ్చింది. కానీ బట్ నేను అందరి తరపున మాట్లాడుతున్నా. నాదొక్క ప్రేమ అభిమానం, అభిమానులు అందరి తరపున ప్రతి అభిమానికి నాగలాగే సంతోషం ఉంటుంది చెప్పుకోవాలని. నాకు కొద్దిగా చెప్పుకునే ఛాన్స్ దొరికింది. ఎలా ఉంది పద్మభూషణుడు నందమూరి బాలకృష్ణ పేరు? అప్పుడే ఎంత మారిపోయా. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ అన్న నందమూరి తారక రామారావు.
మా జనరేషన్లో విశ్వవిఖ్యాత నట తేజో రూపం పద్మభూషణ్ మా దైవం నందమూరి బాలకృష్ణ. అంటే మాకు కూడా ఒకే తండ్రి పద్మశ్రీ కావడం, ఆ రోజుల్లో ఈయన పద్మభూషణుడు కావడం, నందమూరికి అంతకంటే ఏం కావాలా? అభిమాని కోరిక ఇంకొకటి ఉందండి, రామారావు గారికి భారతరత్న. ఎప్పటి నుంచి రామారావు గారికి భారతరత్న రావాలి అని అన్నయ్య కూడా చాలాసార్లు అడిగాడు. కానీ ఏది వీళ్ళు అడిగి మరీ కొద్దిగా ప్రెషర్ పెట్టి ఏది తెచ్చుకో అలా వద్దని అంటారు, వెతుక్కుంటూ రావాలి. ఈ రోజు వరకు కూడా బాలకృష్ణ గారికి పద్మభూషణ్ రావడం అనేది అంటే చాలామంది మేము అనుకుంటా ఉంటాం మా అభిమానం తరపున అన్నయ్యకి ఎప్పుడో రావాల్సింది, ఆదిత్య శ్రీశిక్షణకి, భైరవ ద్వీపానికి అద్భుతమైన కళాఖండాలు అప్పట్లో చేశాడు. బట్ ఆయన చేయని పాత్ర లేదు. మైథలాజికల్, జానపదం, సోషియో ఫ్యాంటసీ, ఫ్యాక్షనిజం, ఆయన అన్ని జోనల్ టచ్ చేసిన ఇది కూడా వరల్డ్ రికార్డ్. యాక్చువల్గా చెప్పాలంటే ఒక హీరో ఇన్ని జానల్లో చేసిన హీరో లేడు. భారతదేశంలో నటవారసుడిగా 100 సినిమాలు హీరోగా సక్సెస్ఫుల్గా ఉన్నవాడు లేడు. నటవారసుడిగా 100 సినిమాలు చేసిన వాళ్ళు లేరు. 50 ఏళ్ళు ఫినిష్ చేసుకున్న వాళ్ళు లేరు. ఇవన్నీ ఆయన ఒక హిస్టరీ కింద తీసుకోడు. ఆయన చరిత్ర ఆయనది, ఆయన చరిత్ర ఆయన రాసుకుంటూ వెళ్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు కూడా పద్మభూషణుడు మంచి సమయంలో వచ్చిందని నేను అనుకుంటా. ఎందుకంటే అన్నగారి శత జయంతి జరిగింది, మాకు బాలకృష్ణ గారు 50 years స్వర్ణోత్సవం సంబరాలు చేసుకుంటున్నాం. ఎన్నో క్యారెక్టర్స్ చేశారు. కేంద్ర ప్రభుత్వం మంచి సమయంలో ఆయన 50 years స్వర్ణోత్సవ సంబరాల్లో ఆయన చేసిన అద్భుతమైన కళారంగాల్లో ఇవ్వడం అనేది. ఇప్పుడు సేవా రంగానికి మరో తప్పకుండా ఇంకో పద్మశ్రీ రావచ్చు. ఆయన వైద్య రంగంలో చేస్తున్న దానికి మళ్ళీ పద్మ విభూషణుడు రావచ్చు. ఏమో భవిష్యత్తులో ఆయన చేస్తున్న మానవీయ మహోన్నత సేవలకు అన్నయ్య కూడా భారతరత్న రావచ్చు. ఏదైనా బాలకృష్ణ గారు ఏది ఆశించలే, తన పని తను చేసుకుంటూ వెళ్ళాడు. తనకు వచ్చిన పాత్రలు చేశాడు. తను చేసిన పాత్రలు ఇంకొకటి ఎవ్వడు చేయలేడు అనేటట్టుగా చేశాడు. చేస్తే ఆయనే చేయగలడు అనేలాగా చేశాడు. ఒక ఏ క్యారెక్టర్నైనా ఒక విశ్వరూపం ప్రదర్శించాడు. కాబట్టి అన్ని నవరస విశ్వ రూపం మా బాలయ్య. జగన్ గారు బసవతారకం గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు ప్రతి ఒక్కరు తెలుసు, అక్కడ ఎవరైతే హెల్ప్ తీసుకున్నారో అందరూ కూడా ఈరోజు గొప్పగా చెప్తుంటారు. కానీ స్వయాన బాలకృష్ణ గారు వెళ్ళి ప్రతి పేషెంట్ని కూడా కలిసి, చిన్నపిల్లలు అయితే ఉంటారు చూడండి, వాళ్ళకి చిన్న చిన్న గిఫ్ట్లు ఇచ్చుకుంటా వాళ్ళు ఎత్తుకొని వాళ్ళతో సరదాగా మాట్లాడే ప్రయత్నం, ఒక ఎనర్జీ ఇస్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత. అవి చూసినప్పుడు ఈ సేవా కార్యక్రమాలు ఇవన్నీ మనం రోజు మాట్లాడుకునేవి. కానీ ఆయనే స్వయాన్ని వెళ్ళి ఆ చిన్న చిన్న పిల్లల దగ్గర తీసుకొని ఆ పిల్లలకి ఒక చిన్న గిఫ్ట్ ఇస్తే ఎంత హ్యాపీగా ఉంటారు. మనం కూడా ఏదైనా గిఫ్ట్ వస్తే ఎలా ఉంటాం, అంతే కదా. ఆ చిన్నదా పెద్ద పక్కన పెడితే సంక్రాంతి సంబరాలు కూడా చేశారు వాళ్ళతో, పిల్లలతో. ఎలా అండి అవి చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? అంటే బాలకృష్ణ గారు ఏ రంగంలో ఉన్నా ఆయనకు ఒక పదవి అలంకరణ లాగా చూడ్డు. ఆయన ఉన్న ఏదైతే డిజిగ్నేషన్ ఉందో దానికి 100% న్యాయం చేయగలుగుతానంటేనే అక్కడ ఉంటాడు, లేదంటే తీసుకోడు. ఆ పోస్ట్లోకి రాడు. ఆయన పూర్తిగా నాలెడ్జ్ పెంచుకొని ఏం చేయాలి అంటే, ఒక క్యాన్సర్ పేషెంట్కి మెయిన్ ఉండాల్సిందే ఆత్మస్థైర్యం. ఎస్, కరెక్ట్. ఆ ఆత్మస్థైర్యం కోల్పోయాడంటే డాక్టర్ ఎన్ని మందులు పెట్టినా పేషెంట్ నయం కాదు. ఇది అన్నయ్యకి తెలుసు. కాబట్టి చిన్న పిల్లలకి వాళ్ళు ఆత్మస్థైర్యం పెంచాలి అంటే ఏం చేయాలంటే, డైరెక్ట్గా అన్నయ్య అక్కడికి వెళితేనే ఆడ అన్ని డిపార్ట్మెంట్లు కదులుతాయి. అవును. ఆయన క్యాంటీన్లో ఫుడ్ తెచ్చుకొని తింటాడు. క్యాంటీన్లో ఫుడ్ తెచ్చుకొని వెళ్తాడు. ఆడ కార్ పార్క్ చేస్తే కూడా కార్ పార్కింగ్ ప్లేస్లోనే కార్ పార్క్ చేస్తాడు. ఎక్కడ పడితే అక్కడ కార్ కూడా పార్క్ చేయడు. ఒక్క పేషెంట్ కూడా ఇబ్బంది కలక్కోకుండా హాస్పిటల్లో వెళ్తాడు. ఆయన బాలకృష్ణ అనేది మర్చిపోయి, ఆయన ఇమేజ్ని మర్చిపోయి హాస్పిటల్లో ఒక సాధారణ హాస్పిటల్ చైర్మన్ లాగా ఉంటాడు. ఆ ఫ్యాన్స్ని కూడా అక్కడ రానియడు. సోషల్ యాక్టివిటీ ఉంటేనే ఫ్యాన్స్ కనిపించేయాలి తప్పి పేషెంట్కి అస్సలు ఏ ఇబ్బంది రానియడు. కొత్త బ్లాక్స్ అన్ని అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళు ఎక్విప్మెంట్ చేయగలుగుతున్నాడు అంటే, అంత ఫండ్ చేయగలుగుతున్నాడు అంటే బాలకృష్ణ గారి వల్లే సాధ్యమైంది. వాళ్ళ అంతమంది క్యాన్సర్ అంటే నేను ఎందుకు ఇంకో రకంగా బాలకృష్ణ గారు అభిమానం కావడము నా పూర్వజన్మ సుకృతం ఎందుకు అన్నానంటే, ఇవాళ ఎవరికైనా క్యాన్సర్ సమస్య వచ్చిందనుకోండి, మమ్మల్ని అడుగుతున్నారు, మేము అన్నయ్య నోటీసులోకి తీసుకెళ్తున్నాం. కొన్ని లక్షల రూపాయలు విలువ చేసే వైద్యము మా ద్వారా బాలకృష్ణ గారి వల్ల చేరడం వల్ల వాళ్ళకి మంచి జరిగింది. ఇంకా అంతకంటే మాకేం కావాలి చెప్పండి.
అంటే ఎవరైనా చాలా మంది అడుగుతూ ఉంటారు. సొంతంగా ఎవరైనా తెలిసిన నేనైతే వాళ్ళు ఉన్నారా, బస్సుదారులు తెలిసిన వాళ్ళు ఉన్నారా, ఉన్నారని అడుగుతారు. చాలా మంది ఇప్పుడు అడుగుతుంటారు. అన్నయ్య కూడా ఏంటంటే అన్నయ్య దృష్టికి రోజు 100 వస్తే 100 తీసుకుపోలేమని మాకు అనిపిస్తూ ఉంటుంది. కానీ అన్న అక్కడ ఒక 4-5 మంది కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాడు. వాళ్ళతో మ్యాక్సిమం మేము వెళ్తాం. వాళ్ళు ఏదైనా మేజర్గా అన్నయ్యే చెప్పాలి అన్నప్పుడు మేము అదొక్కటే అన్నయ్యకి చెప్తాం. చాలామందికి ఆయన నోటీసులకు వచ్చినవి, పేపర్ కటింగ్స్లో చూసినవి, ఆయన కూడా ఎవరన్నా వాట్సాప్లో చూసినవి ఆయనే స్పందించి, ఆయనే ఫోన్ చేసి, ఆయనే అంబులెన్స్ పంపించి, ఆయనే ఇంకా డిశ్చార్జ్ చేయించేసి, డిశ్చార్జ్ చేసేటప్పుడు కూడా వాళ్ళకి ఇంటి డిశ్చార్జ్ జరిగిన తర్వాత ఫస్ట్ కాల్ ఎవరికి వస్తుందో తెలుసా? ఎవరైతే రికమెండ్ అంటే ఏది బాలకృష్ణ గారి పేరు చెప్పి లోపలికి తీసుకుని పోతారు, ఫస్ట్ వాళ్ళకి దండం పెడుతూ ఉంటారు. అంటే మేము మనసులో బాలయ్య బాబు దండం పెట్టుకుంటాం. ఇక్కడ ఎందుకంటే ఆయన లేకపోతే హాస్పిటల్లో కాలు పెట్టే, కానీ మీరు కూడా బాధ్యతగా తీసుకొని అది మెయిన్ ఆయన అడుగు జాడలు మేము నడవాలి. నడిస్తేనే కదా అభిమానం అంటే. ఇవాళ మేము కొంతమంది పేర్లు చెప్పకూడదు పాపం. క్యాన్సర్ బాగా క్లియర్ అయిపోయి మంచి మంచి జాబ్స్ చేస్తున్నారు, ఇప్పుడు హై పొజిషన్లో ఉన్నారు. వాళ్ళకు బాలయ్య బాబు గురించి వాళ్ళు ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు. ఓకే, వాళ్ళు ప్రతి బర్త్డేకి మాకు పూర్వజన్మనిచ్చిన మా తండ్రి బాలయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని బాలకృష్ణ బర్త్డేకి పోస్టులు చేస్తారు. బాలకృష్ణ గారు నమ్మితే గుండెలో పెట్టి చూసుకుంటారంటారు. తమన్ గురించి మాట్లాడుకుంటే నందమూరి తమన్ అని చెప్పి కూడా ఎన్బికే తమన్, నందమూరి తమన్ కూడా ఎవరు అన్నట్లు నందమూరి తమ్మన్ అని జనం అంటారు. కానీ ఆయన పూర్తిగా బాలయ్య బాబు చెప్పాడు కదా ఎన్బికే తమ్మన్. ఆ ఎన్బికేకి ఆ సపరేట్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకొని కొడతాడు. ఆయన సపరేట్ ఎలా కొట్టాలి, ఇంకెలా కొట్టాలని చెప్పి కూడా కూర్చొని ఆలోచిస్తాడు. అదే అర్థమైంది కదా. నాకు తెలిసి పైనుంచి ఆయనకి ఏదన్నా భగవంతుడే ఇది ఓన్లీ ఫర్ ఎన్బికే అని ఆథరైజ్డ్ ఇచ్చి ఏమైనా ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చాడేమో కొట్టే అన్నట్లు ఉంటుంది. ఆయనకు కూడా నిజంగంటే ఆయన చెయ్యి ఏమో కానీ తమన్ గారు చేస్తున్న ప్రతిదీ సాంగ్స్ కావచ్చు, బీజిఎం కావచ్చు, బాబు క్యారెక్టరైజేషన్ కావచ్చు, అసలు అద్భుతం నా భవిష్యత్తు. బాలకృష్ణ గారి సినిమా వస్తుంటే ఎక్కడ ఏది ఎట్లా ఏ స్పీకర్ పగులుతుందా, ఇవాళ కాంబినేషన్ బాలయ్య బాబు అంటే తమ్మన్ అనేది ఒక కాంబినేషన్. ఇప్పుడు హీరోయిన్ కాంబినేషన్ నడిచినాయి కదా, అట్లా కాదు. ఇప్పుడు బాలయ్య బాబు తమ్మన్ కాంబినేషన్, బాలయ్య బోయపాటి తమన్, బాలయ్య మల్లేని గోపిచంద్ తమన్, బాలయ్య బాబీ తమన్. అంటే ఎక్కడ ఎవరు మారినా ఆడ తమన్ దిబిడే అన్నట్టు. బాలకృష్ణ గారి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుకుంటే వసుంధర గారి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు పిల్లల గురించి మనం మాట్లాడుకున్నామంటే ఒక్కొక్కరు ఒక రంగాల్లో ఉన్నారు. సో సక్సెస్ఫుల్గా వాళ్ళు ముందుకెళ్తూ ఉన్నారు. నెక్స్ట్ మీ అభిమాన దేవుడు కొడుకు మోక్షజ్ఞ సినిమా రాబోతుంది. ఎలా అసలు దీన్ని ఎలా మీరు సెలబ్రేట్? మా నందమూరి యూత్ ఐకాన్. ఎస్, మాకు ఇప్పటికే బాలయ్య బాబు ఎనర్జీ చూస్తే సంవత్సరానికి 2 సినిమాలు ఇక్కడ నుంచి వస్తాయి. మోక్షు బాబు వస్తే ఇంకొక 2 సినిమాలు. మాకు ప్రతి సంవత్సరం ఇంకా ఇప్పటి నుంచి చెప్తే కదా 2025 నుంచి మాకు ఇంకా మొత్తం ఇంకా మోక్ష కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. నా పూర్తిగా రెడీ అయిపోయాడు మాకు కావాల్సినట్లు. తొందరలో ఈ 2025లోనే బీభత్సంగా ఒక బ్లాక్ బాస్టర్తోనే వచ్చేస్తాం. 100% అంతా వెయిటింగ్ ఏం లేదు, అంతా రెడీ అయిపోయింది. మీరు ఏది చేసినా అన్ని రికార్డుల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. మోక్ష గారి ఎంట్రీ అంటే ఎలాంటి రికార్డులు ప్లాన్ చేస్తున్నారు? తప్పకుండా ఒక యూనిక్ రికార్డ్ అయితే క్రియేట్ చేస్తాం. ఫ్యాన్స్ అందరం కూర్చొని మాట్లాడుకొని మోక్షు వెల్కమ్ అయితే ఒక యూనిక్ రికార్డ్ ఇంకెవడో చేయనిదే ఒకటి చేస్తాం. మా తరంలో గొప్పగా చెప్పుకునేటట్లు. ఆల్రెడీగా నేను బాలకృష్ణ గారికి 60th బర్త్డేకి ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ అందరూ ఒకే టైంలోనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కోవిడ్ టైంలో కేక్ కట్ చేసి అప్పుడు 3 వరల్డ్ రికార్డులు తెచ్చుకున్నాం. గౌతమిపుత్ర శాతకర్ణి ఆయన బాలయ్య బాబు 100వ సినిమాకి మొత్తం ఎంటైర్ ఇండియా టూర్ 75 days చేసాం. ఆయన మన డిక్టేటర్ సినిమాకి అప్పట్లోనే బాలకృష్ణ గారిని ఫస్ట్ టైం ఏపీకి అమరావతికి ఫస్ట్ వేదికకు వస్తున్నందుకు 100 కార్లతో ఇంటి దగ్గర నుంచి అమరావతికి తీసుకెళ్ళాం. అంటే ఏది చేసినా మేము బాలకృష్ణ గారి గురించి ఏది చేసినా ఇప్పుడు ఎన్నో సేవా కార్యక్రమాలు కావచ్చు. ఎన్బికే హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా గత 15 ఏళ్ళుగా నాకు సేవ చేసే భాగ్యం ఆయన స్ఫూర్తి నాకు ఇచ్చాడు. అది నేను కాపాడుకుంటున్నా. ముఖ్యంగా బాలకృష్ణ గారి కోసం ఎంత చేసినా నాకు ఇంకా తక్కువ, ఇంకా చేయాలి అని. ఇప్పుడు 50 yearsకే చూడండి, ఎన్బికే డిజిటల్ హౌస్ ఒకటి చేసాం, ఎన్బికే ఫిల్మోగ్రఫీ చేసినాం, ప్రైడ్ ఆఫ్ నందమూరి చేసినాం. ఎన్నో ఎన్బికేకి సంబంధించిన మొత్తం ఆల్ కైండ్ ఆఫ్ అన్ని జోన్స్తో కలెక్ట్ చేసి 3D AIలో టెక్నాలజీతో అన్నీ అడ్వాన్స్డ్గా చేయించాం. బట్ ఇంక మోక్షకి ఇంతకు మించి చేయడానికే 100% ఆ శక్తి. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు మోక్ష గారి దగ్గర నుంచి? అన్నీ తండ్రిలోని రాజసం,
తాతలోని తేజస్సు రెండు మాకు అంతకు మించి కూడా చూస్తున్నారు ఆయన. అంతకు మించి వస్తుంది. ఆ రెండు వాళ్ళిద్దరి లోటును కూడా మళ్ళీ మాకు ఇంకో తరానికి మోక్షు ఇస్తాడు. తప్పకుండా బంగారు ఇద్దరు కాంబినేషన్ ఆ సినిమా చూద్దాం అనుకుంటున్నారా? బాలయ్య బాబు గారును. అంతే కదా అంతే కదా, రెండు కళ్ళు ఏం కోరుకుంటాయి? రెండు కళ్ళు కోరుకుంటుంది అదే కదా. మోక్ష ఎంట్రీ అని ఒకటి అడుగుతాం, ఎంట్రీ అయ్యేసరికి ఇద్దరు కలిసి చేయాలని ఒకటి అడుగుతాం. అంటే బాలయ్య బాబు గారు తెలిసిందే కదా, బాలయ్య బాబు గారు ఇద్దరు ఆడపిల్లల గురించి ఏం మాట్లాడతారు? ఎవరి రంగంలో వాళ్ళు సక్సెస్ఫుల్. అవును, అంటే ఏమంటే ఇవాళ నిజంగా బ్రాహ్మణి గారు మొత్తం ఇవాళ ఎంత హెరిటేజ్, ఎన్టీఆర్ ట్రస్ట్ ఇవన్నీ చూసుకుంటూనే చేసిన సేవ అనేది ఎక్కడ బయటికి కూడా రాదండి. అసలు వాళ్ళు చేయరు, వాళ్ళు రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవుతారు అంతే. భువనేశ్వరి గారు కూడా అంతే, చాలా ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళకి వెళ్ళి జస్ట్ కామన్ ఎంప్లాయ్ లాగా ఉంటారు. వాళ్ళు కామన్ ఒక ఎంప్లాయ్ లాగా వర్క్ చేస్తారు. వాళ్ళు అసలు అలా ఎన్టీఆర్ పిల్లలని, చంద్రబాబు నాయుడు వైఫ్ అని, చంద్రబాబు నాయుడు కోడలని, బాలకృష్ణ కూతురు, అసలు ఈ కాన్సెప్ట్ ఉండదు. మొన్న ఒక స్టోరీ మీరు చూసారా? ఇప్పుడు కూడా 15th విజయవాడలో ప్రోగ్రామ్ జరిగింది తమతోటి. అయితే ఒక జర్నలిస్ట్ ఒక ప్రశ్న అడిగారు, చంద్రబాబు నాయుడు గారు ఈ ఫంక్షన్కి వస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు కూడా టికెట్ కొనుక్కొనే వస్తారని చెప్పారు. వాళ్ళు కూడా ఒక టేబుల్ బుక్ చేసుకోవాల్సిందే. టికెట్ కొనుక్కొనే రావాలి ఎవరైనా సరే. ఎవరైనా అలా ఇప్పుడు ఒక కాన్సెప్ట్ పెట్టినప్పుడు 100% ఫస్ట్ వాళ్ళు ఫాలో అవుతారు. ప్రతి రూపాయి అకౌంటబిలిటీ అని చెప్పారు. ప్రతి రూపాయి ఎవరి కోసం అయితే ఈ కార్యక్రమం చేస్తారు. అలానే కదా ఇప్పుడు ఎన్టీఆర్ బ్లడ్ డొనేషన్ డ్రైవ్, లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ పెడతారు. వాళ్ళకి చెప్పేది కాదు, ఫస్ట్ బ్లడ్ వాళ్ళే ఇస్తారు. వాళ్ళు బ్లడ్ ఇచ్చే మిగతా వాళ్ళని బ్లడ్కి ఇన్వైట్ చేస్తారు. వాళ్ళు ఏది చేసినా వాళ్ళు పూర్తిగా ఇన్వాల్వ్మెంట్, చాలా డిసిప్లిన్గా ఉంటేనే ఇన్వాల్వ్ అవుతారు. ఎన్టీఆర్ స్కూల్కి కూడా సంబంధించి ఎంతోమంది పిల్లలు, అంతే కదా, కార్యకర్తలు సంబంధించి, పార్టీకి సంబంధించి నిజంగా తెలుగు ప్రజలు చేసుకున్న పుణ్యం నందమూరి నారా కుటుంబం మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు అందుబాటులో ఉండడం. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఏదో ఒక రాజకీయాలు పక్కన పెట్టండి, విమర్శించుకోవడంలో వాళ్ళకి అర్థం కావట్లే. కానీ ఒక్కసారి నిలబడుకొని ఆలోచిస్తే ఇన్ని రంగాల్లో ఒక కుటుంబం ఇంత సేవ చేస్తూ ఉంది, ఇంత గొప్ప కుటుంబం అని ఒక్కసారి ఆలోచిస్తే అర్థమవుతుంది. అంటే కొంతమంది బాధపడచ్చు, వాళ్ళ పార్టీలు వాళ్ళ ఇష్టం, నాకు అనవసరం. కానీ నేను చెప్పిన హ్యుమానిటీ గురించి చెప్తున్నా. ఇంతమందికి చదువులు కావచ్చు, కార్పొరేట్ విద్య, కార్పొరేట్ వైద్యం, ఒక పక్క ఏది తీసుకున్నా డిసిప్లిన్. బ్రాహ్మణి గారు, ఇప్పుడు తేజస్విని గారు తీసుకుందాం. బాలకృష్ణ గారికి ఏంటంటే పిల్లలు అంటే బాలకృష్ణ గారికి వాళ్ళకి ప్రతి ఒక్కరికి చాలా అటాచ్మెంట్ ఉంటుంది. కానీ ఎంత బిజీగా ఉన్నా వాళ్ళ ఫాదర్ మదర్తో, బాలయ్య బాబుతో, వదినతో కొద్దిగా టైం వాళ్ళు ఎక్కువ స్పెండ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు తేజస్విని మేడం, ఇప్పుడు భరత్ గారు ఎంపీగా ఉన్నా అక్కడ ఉంటూ తండ్రి ఫాదర్కి అన్స్టాపబుల్లో సపోర్ట్గా ఉండడము, తర్వాత వాళ్ళు ఫాదర్కి ఏదైనా బిజీగా ఉంటే స్టోరీస్లో ఇన్వాల్వ్ అయ్యి డిస్కస్ చేయడము. అంటే పిల్లలు వాళ్ళ ఫాదర్కి రైట్ టైంలో, ఇద్దరు కూతురు ఒక కొడుకు కాదు, ముగ్గురు కొడుకుల్లాగా, ముగ్గురు వాళ్ళ కూతురులాగా, అంటే ముగ్గురు ఒకటే, ముగ్గురు సమానంగా బాలయ్య బాబుని వదిలిని అంత బాగా చూసుకుంటున్నారు. అది నిజంగా మాకు, అంటే మేము కూడా ఒక ఫ్యామిలీ. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసుకుంటే ఇంటి బయటకు వచ్చినాక మేము చూసుకుంటాం. మొత్తం మీద బాలయ్య బాబు మా రక్షణ కవచంలోనే ఉంటాడు. బాలకృష్ణ గారికి ఒక్కరికే భయపడతారంట, తేజస్విని గారికి అని చెప్పి బయట పెద్ద ఎత్తున ఒక ప్రచారం ఉంది. నాకైతే అది తెలియదు, ఏదైనా సరదాగా ఎవరైనా అన్నింటారేమో. కానీ సరదాగా 1-2 సందర్భాల్లో బాలకృష్ణ గారు కూడా ఫ్యామిలీ మ్యాటర్స్ అంత లోతుగా అయితే నాకు వాస్తవం నిజంగా తెలియదు. అంటే అభిమానులు చర్చించుకుంటా ఉంటారు కదా, ఏ చేసినా మనం తెలియకోకుండా చెప్పకూడదు కదా, మాట్లాడిన మాట బయటకు వెళ్తుంది కాబట్టి మనకైతే తెలియదు. కానీ బాలయ్య బాబు గారు పిల్లలతో, ఎవరి పేరెంట్ పిల్లలతో ఎలా ఉంటాడో బాలయ్య బాబు కూడా అట్లా ఉంటాడు. వాళ్ళకంటే ఎక్కువ ఏం కాదు కదా, బట్ సరదాగా ఉంటాడు బాలయ్య బాబు. మీకు తెలియదు ఏం కాదు కదా. బట్ నాకు ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ నా సినిమా అభిమానాన్ని సేవగా మార్చి నాకు ఒక గౌరవాన్ని గుర్తింపించింది మాకు బాలయ్య బాబు. సో ఫుడ్ విషయం కూడా ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. మొన్న ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో కూడా బాలకృష్ణ గారు చెప్పారు, నాకు ఇండస్ట్రీ ఫుడ్ పెడుతుంది, నేను షూటింగ్లో ఉన్నప్పుడు అక్కడ అందరూ ఏ ఫుడ్ అయితే తింటారో అదే ఫుడ్ నేను తింటూ ఉంటాను అని చెప్పి ఆయన తర్వాత అభిమానులు ఇంటికి వెళ్ళి కూడా ఆయన భోజనం చేస్తూ ఉంటారు. చాలా వీడియోస్ కూడా వైరల్ అయ్యాయి. అంటే ఎక్కడ ఏ ఊరికి వెళ్ళి ఎవరింట్లో తిన్నా కూడా ఆ ఇంట్లో ఏది బాగుందో ఇంకోసారి కూడా అదే వంట వాళ్ళతో చేయించుకొని తెప్పించుకొని తింటాడు. అంత జ్ఞాపక శక్తి ఆయనకి. ఆయన షూటింగ్లో అభిమానులతో తినడం ఈ మధ్య కాలంలో కాదు, ఒకప్పుడు మంగమ్మ గారి మనవడ దగ్గర నుంచే పల్లెల్లో
బంగారు బుల్లుడు, మంగళమరుడు, బాలగోపాలుడు, మంగుతుల కృష్ణయ్య, మూగోపాలుడు, ఈ టైం నుంచే బాలయ్య బాబుకి ఫ్యాన్స్తో అనుబంధం. వెళ్తానే వాళ్ళు ఏదైనా తెచ్చిచ్చారనుకోండి, ఎక్కువ మంది తీసుకొచ్చారనుకోండి, ఎక్కువ మందికి సర్వ్ చేస్తాడు. బట్ అందరు తెచ్చినది కంపల్సరీగా ఎంతో కొంత టేస్ట్ చేస్తారు. చెప్పారు కదా, ప్రొడక్షన్ ఫుడ్ తిని ఈ రోజు నేను పొజిషన్లో ఉన్నాను చెప్పాలి కదా, అది నోట్లోంచి రావాలి కదా, అంత స్టార్. వాస్తవం అది, ఆయన వాస్తవం. ఏదో చెప్తాను కదా, బసవతారకం హాస్పిటల్కి వెళ్తే కూడా టైంకి ఏదో ఫుడ్ తినాలనిపిస్తే అక్కడ ఏది ఉంటే తింటాడు. ఇంకా ఎందుకండి, మేము హైదరాబాద్ నుంచి బై రోడ్ ఎప్పుడైనా హిందూపూర్కి వెళ్తే ఈ పలానా రెస్టారెంట్ అనేది ఉండదు. వెళ్తూ ఆయన ఎక్కడ ఆగాడో అదే రెస్టారెంట్. మాకు రోడ్డు మీద బండి మీద ఉంటే కూడా ఆయనకి అదే ఆ పరకతో నీళ్ళు పోసి ఇచ్చిటని దోశ పోసి ఇచ్చేదే కావాలా. ప్రత్యేకంగా మేము ముందెళ్ళి బాలకృష్ణ గారు వచ్చారు, అన్నయ్యకి బాగా స్పెషల్ నువ్వు నెయ్యి అయ్యి దాన్ని పెనుము గడుగు దోశ పిండి ఇవన్నీ ఏం లే. ఆడిపోయి 4 దోశ చెప్పు అంటాడు. 4 దోశ చెప్తే అందరితో పాటు ఆయనకి ఇస్తూ ఉంటారు. సెట్లో కూడా అంతే, స్పెషల్గా ఆయనకంటూ ఇది వండించుకోడండి. అందరితో పాటు ఏది కావాలో అది తింటాడు. ఆయనకి ఏదైనా కావాలంటే ఇంటి దగ్గర నుంచి వస్తే ఉన్న వాళ్ళకు కూడా కొద్దిగా షేర్ చేసి తనకి ఏం కావాలో తను తింటాడు. సో అనంతపురం వస్తే, హిందూపురం పర్టికులర్గా ఆయన ఇష్టంగా తెప్పించుకొని తిన్న ఫుడ్ ఏంటి అక్కడ లోకల్ ఫుడ్? అంటే ఏం లేదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో ఏదో అమ్మ బాగా నాటుకోడి బాగా చేస్తుంది, రాగి ముద్ద బాగా చేస్తుంది, మా ఆవిడ బీరకాయ మునక్క పప్పు రసం, మా అక్క రసం బాగా చేస్తుంది, మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో బిర్యానీ బాగా చేస్తారు, ఇంకొకరింట్లో ఒకటి బాగా. అసలు ఛాన్స్ మాకే ఇస్తాడు. అడుగుతాడు. ఇప్పుడు 10 మంది ఫ్యాన్స్ ఉన్నారనుకో, ఒక్కొక్కరికి ఒక అవకాశం ఇస్తాడు, అందరికీ ఇస్తాడు. అంటే నేనే స్పెషల్ ఏం లేదు, నువ్వు తీసుకొని రా అని నాకు ఒకరికే ఏముండదు. మీరు నచ్చింది ఏది కావాలంటే తీసుకురండి అంటాడు. తీసుకురమ్మని చెప్పి ఆయన తినడు, మమ్మల్ని కూర్చోబెట్టుకొని మాకు కూడా పెడతాడు ఆయనతో పాటే. అందరూ కూర్చొని భోజనం. అదృష్టం కదా, అదృష్టం కదండి. నేను గ్రేటు. అసలు మామూలుగా వీళ్ళందరికీ నేను ముందు నుంచి చెప్తూ ఉన్నా, బాలయ్య బాబు ఇదిరా అంటే ఎవరికి అర్థం కాలే. ఇప్పుడు నన్ను దగ్గరకు వచ్చి చెప్తారు, అమ్మ నువ్వు అప్పుడే 20 ఏళ్ళ కిందటే చెప్పావు కదరా, అప్పుడే 15 ఏళ్ళ కింద చెప్పినావురా, నువ్వు నిజం గ్రేట్ రా అంటే డౌన్ టు ఎర్త్ అంతే. మీరు పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు ఫస్ట్లో, మీరు ఎవరో తెలియనప్పుడు. జగన్ అని బాగా వినపడుతుంది, ఎన్బికే హెల్పింగ్ హ్యాండ్స్ జగన్ అని పేరు. అనంతపురం జగన్ అనేది వినపడదు, జగన్ అని అన్నయ్య పెట్టేశారు. వినండి, ఆ జగన్ అన్నప్పుడు ఏంటంటే అప్పుడు ఇప్పుడున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కడప ప్రెసిడెంట్గా ఉన్నారని చెప్పి కూడా అప్పుడు చాలా వరకు ఏంటంటే జగనే అనుకున్నారు. ఇది స్టేట్ వైడ్ చాలా మందికి తెలియదు, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అనంతపురం జగన్ వేరు, జగన్మోహన్ రెడ్డి వేరు అని చెప్పి తర్వాత ఇదంతా ఇదేంటి ఏం జరిగింది? ఏం లేదు, ఇప్పుడు ఆయన ఫ్రెండ్స్ కూడా ముఖ్యమంత్రులు ఉన్నారు, ఫ్యామిలీలో ముఖ్యమంత్రులు అందరూ ఒకలే అభిమానులు ఉంటారు. బాలయ్య బాబు గారు ఏందనేది ఆయన ఎవరెస్ట్ శిఖరం, అందరి మనిషి ఆయన. బట్ కాకపోతే ఏమైపోతుందంటే ఇప్పుడు ఆయనకు పొజిషన్ వచ్చింది కాబట్టి దాని గురించి హైలైట్ చేయొచ్చు. అంటే ఆయన సీఎం అయినాడు, ఆ తర్వాత క్లారిటీ ఎలా వచ్చింది అనంతపురం జగన్ అనేది? ఏం లేదు, జనరల్గా ఆయన ఆ పేరు అంత జగన్నే అన్నయ్య పిలవడమే అనంతపురం జగన్ అని పిలిచాడు. మీకు ఆ పేరు అలా ఫిక్స్ అయిందా? అంటే నామకరణం వెనక నా పేరు ఇంకేం లేదు, నా అనంతపురం జగన్ అనేది బాలయ్య బాబు గారు పెట్టిన పేరు అది. ఓకే, నా పేరు జగన్మోహన్ ఎవరికి నాకు జగన్ వరకే తెలుసు. మా స్కూల్ ఏజ్లో నుంచి కూడా ఇప్పటికీ కూడా జగన్ అంటే ఎవరికి తెలియదు, జగన్ అంటే కన్ఫ్యూజనే. అనంతపురం జగన్ బాలయ్య బాబు పెట్టిన పేరే నేను ఆ జీవితాంతం అదే పేరే నాకు. ఇంకా నేను రేపొద్దున ఏ పని చేసినా మా తమ్ముడు మ్యారేజ్కి మా మేనకోడల మ్యారేజ్కి వెడ్డింగ్ కార్డులో కానీ ఫంక్షన్స్లో ఇన్విటేషన్ని అనంతపురం జగన్ అనే రాసుకుంటా. అంత గొప్ప పేరు మనకి. నాకు అభిమానంతో అన్నయ్య అనంతపురం అని పేరు పెట్టినాక నేను ఊరి పేరుని ఎందుకు ఇంకా వదులుకుంటా. బాలయ్య బాబు అభిమానిగా ఎలా ఫీల్ అవుతున్నారన్న? ఇప్పుడు 86 నుంచి ఇప్పటి వరకు మొత్తం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం లేదు, నా ప్రయాణం ఇక్కడేం ఇంకా ఏ రోజుకి ఆ రోజు మా బాలయ్య బాబు ఇచ్చే ఎనర్జీకి మా ప్రయాణం ఇంతకంటే ఎక్కువ రెట్టింపు ఉత్సాహంతో ఆయన కోసం చేస్తూనే ఉంటా. నా శక్తికి మేరకు మా ఎన్బికే హెల్పింగ్ హ్యాండ్స్ టీము, బాలయ్య బాబు ఫ్యాన్స్ సపోర్టు, నా అందరి సపోర్టుతో నేను చేయగలిగింది ఎప్పుడు బాలయ్య బాబు చేస్తూనే ఉంటాను. ఒకటి, బాలకృష్ణ గారు అభిమానులు అన్ని పార్టీల్లో వాళ్ళు ఉంటారు. అవును, కానీ బాలకృష్ణ గారు అభిమానులనే చూస్తారు, పార్టీలు వేరేగా చూస్తారు. అంటే ఏ పార్టీ వారైనా సరే మన అభిమాని అంటారు, కానీ
అతను ఆ పార్టీ అని చెప్పి కూడా ఎప్పుడు రాజకీయాలు అనేది ప్రస్తావన తీసుకొని రారు. అవునండి. అభిమానుల దగ్గర రాజకీయ ప్రస్తావన తీసుకొని రారు. అభిమానుల దగ్గర కూడా ఎక్కువ రాజకీయాల గురించి డిస్కషన్ పెట్టడు అని చెప్పి వినిపించిందన్నమాట. మీరు అబ్జర్వేషన్ దాని మీద? అంటే బాలకృష్ణ గారు ఎవరి వ్యక్తిగత జీవితాలని అసలు దాని గురించి పట్టించుకో. అసలు పట్టించుకోడు. ఏ పార్టీలో ఏ పార్టీ అభిమానే. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి బెస్ట్ ఫ్రెండ్, ఈ స్టేట్ సీఎం గా ఉన్నాడు. సురేష్ రెడ్డి, మధు యాష్కి వీళ్ళంతా బెస్ట్ ఫ్రెండ్స్. అజరుద్దీన్ క్రికెట్ ఫీల్డ్ లో ఉన్నాడు. అందరూ రకరకాల ఇప్పుడు అభిమానులు కూడా ఎవరు ఏ ఫీల్డ్ లో ఉన్నా వాళ్ళ రంగాల్లో వాళ్ళు ఇష్టం. అది రాజకీయమైనా సరే ఏదైనా ఏది కూడా మేము ఎవరైనా పరిచయం చేసేటప్పుడు కూడా రోడ్డు మీద బాలకృష్ణ గారు ప్రచారం వెళ్ళేటప్పుడు కూడా వేరే పార్టీ కండువా వేసుకున్న వాళ్ళు కూడా వచ్చి సార్ మీతో ఫోటో దిగుదాం అంటాడు. డైరెక్ట్గా ఫోటో ఇస్తాడు. వాళ్ళ కండువా కూడా తినేడు. వాళ్ళ కండువా తీసి పక్కన పెడతా అంటే కూడా అరే పెట్టుకో దాని ఏముంది కానీ భుజం మీద చేసి ఫోటో ఇస్తాడు. బాలకృష్ణ గారు చెప్పాలంటే ఇవాళ ఉన్న అన్ని పార్టీల్లో ఉండేది రామారావు గారి అభిమానులే కదండి. నువ్వు ఏ పార్టీ తీసుకునే ఇప్పుడు పుట్టబోయే పార్టీ రామారావు గారి దగ్గర నుంచి బయట పోయిన వాళ్ళే. ఇప్పుడు ఉన్న పార్టీలన్నీ రామారావు గారి దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి బయట పోయినట్టువే కదా. ఎవరు ఏది శాశ్వతంగా లేరు కదా. బాలకృష్ణ గారు వ్యక్తిగతాలను ఎవరు పట్టించుకోరు. డిసిప్లైన్ చూస్తాడు. డిసిప్లైన్ లేకపోతే ఎవరిని కూడా అంత ఎంకరేజ్ చేయడు. ఎన్బికే హెల్పింగ్ హ్యాండ్స్ ఇంకా ఫర్దర్గా ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు 10th క్లాస్ ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా? కొత్త ప్రణాళిక. ఇప్పుడు పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా ఇప్పుడు 10th క్లాస్ పిల్లలకి గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి మొత్తం అన్నయ్య గారితో 2-3 రోజుల్లో మాట్లాడి వాళ్ళకి ఏదైనా ఎగ్జామినేషన్ సరిపడే మెటీరియల్స్ ఏదైనా ఒకటి ఇద్దాం అనుకుంటున్నాము. ఇంకా ఇప్పుడు క్యాన్సర్ చాలా ఎక్కువ రోజు రోజుకి పెరుగుతూ ఉంది. దాని మీద కొద్దిగా అన్ని మెయిన్ సెంటర్స్లో కొద్దిగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కొద్దిగా కండక్ట్ చేద్దాం అనుకున్నాము. ఇంకా ఫ్యాన్స్లో ఎవరన్నా మరి కొద్దిగా ఎడ్యుకేషన్ ఏదైనా కొద్దిగా ఫైనాన్షియల్గా నీడ్ ఉండి కొద్దిగా వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే వీలైనంతగా ఏదన్నా అన్నయ్య చెప్పి ఏదైనా వాళ్ళకు కూడా ఏమైనా హెల్ప్ చేద్దామని అట్లా. బట్ ఏదో సర్వీస్ బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్స్ అయితే ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. సోషల్ యాక్టివిటీస్ ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి. ఏ ఊర్లో వాళ్ళు సొంతంగా వాళ్ళు ఎవరి దగ్గర ఫండ్ తీసుకొని బ్యాంక్ అకౌంట్ కూడా లేదు దీనికి. ఇది ఫండ్ రైజింగ్ హెల్పింగ్ ఏమి లేదు ఇంతవరకు ఎక్కడ వినలేదు. ఎన్బికే హెల్పింగ్ హ్యాండ్స్కి ఫండ్స్ ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉండదు. లేదు ఇంతవరకు వినిపించలేదు. ఎక్కడైనా సరే నేను ఒక సిస్టమ్ క్రియేట్ చేస్తా, అక్కడ కోఆర్డినేటర్స్ పెడతా, వాళ్ళ శక్తికి మేర వాళ్ళు ఏం చేయగలరో అది చేయడము. ఏదైనా ఉంటే అన్నయ్య దృష్టి దగ్గర తీసుకుపోతే అన్నయ్య వాళ్ళకి ఏదైనా ఉంటే పాపం అన్ననే చేస్తూ ఉంటాడు. అన్ని మొత్తం బాలయ్య బాబు గారే చేస్తుంటారు. పర్సనల్గా ఏదైనా ఉందంటే కూడా డాక్టర్ సురేంద్ర సార్ చెప్తాము. సురేంద్ర సార్ కూడా పాపం ఏ టైంలో అయినా ఫ్యాన్స్కి ఏదైనా సమస్య ఉందంటే మెడికల్ సమస్య ఏదైనా హాస్పిటల్ బసవతారకం హాస్పిటల్కి ఎమర్జెన్సీలో నైట్ టైం ఎప్పుడైనా అన్నయ్యని ఇబ్బంది పెట్టుకోకూడదు అనుకున్నప్పుడు ఆయన కాల్ చేసి మాట్లాడి సపోర్ట్గా ఆయన కూడా చేస్తూ ఉంటాడు. బాలకృష్ణ గారితో ఒక బెస్ట్ మెమరీ మీ జీవితంలో 86 నుంచి ఇప్పటి వరకు ది బెస్ట్ మెమరీ అంటే ఏముందంటే ఏం చెప్తారు? ఒక్కటే చెప్పండి. అంటే చాలా ఉన్నాయి. ఒకటైతే అన్నయ్య ఒక బర్త్డే నా బర్త్డే ఒకసారి నాకు సర్ప్రైజ్గా చేశాడు హిందూపూర్లో. నన్ను నా బర్త్డేకి కేక్ అన్నీ పెట్టించి ఆయన ముహూర్తం పెట్టి ఆ ముహూర్తానికి నన్ను కేక్ కట్ చేయించి బాగా తల మీద చేయబెట్టి బ్లెస్ ఇచ్చాడు. రీసెంట్గా 2024లో గెలిచిన తర్వాత హిందూపూర్ నుంచి బెంగళూరుకి వెళ్ళేటప్పుడు అన్నయ్యతో కలిసి జర్నీ చేసి దిగిన తర్వాత ఫస్ట్ టైం అన్నయ్యతో సెల్ఫీ తీసుకున్నాను. చాలా ఫోటోలు ఉన్నాయి మీవి. బట్ కాకపోతే నేను అది హ్యాట్రిక్ విజయం తర్వాత ఆ టైంలో ఆయన పక్కన ఉన్నాను కదా, ఆయనతో ఆ సెల్ఫీ నాకు ఒక ఎప్పటికీ. ఇంకొకసారి షూటింగ్ వెళ్ళినప్పుడు లయన్ సినిమా షూటింగ్లో ఉన్నాడు. అప్పుడు ఆ హెలికాప్టర్ సీన్ జరుగుతూ ఉంది. హెలికాప్టర్ సీన్ జరుగుతూ ఉంటే పిలిచి హెలికాప్టర్లో కూర్చోబెట్టుకొని ఒక రౌండ్ కొట్టి ఫోటో కూడా ఇచ్చాడు. ఎందుకు ఇవన్నీ చెప్పరు ఎక్కడ మీరు? అంటే మన ఒకటే కాదు కదా, ఇప్పుడు అవకాశం దొరికింది నాకు, అది చెప్పుకుంటే బాధ్యతతో కూడిన అంటే అవకాశం దొరికింది, అది మెమరీ లాగా పెట్టుకున్నాను. అది అన్నీ మనం చెప్పి ఇంకొక అభిమానికి అంటే అందరు అభిమానులు నాలాగా కలవల చేసుకోవాలని ఉంటుంది కదా. బట్ నాకు వచ్చిన ఆపర్చునిటీ నాకు గుర్తుగా మెమరీగా నేను చెప్పుకుంటాను. ఎలా సమయం ఎట్లా మీరంతా ఈ టైము బ్యాలెన్సింగ్ పక్క 70% మీరు మొత్తం ఏది చేసినా బాలకృష్ణ గారి కోసం, అంతే. మిగతా 10% 20 కుటుంబం కోసం, మిగతా 10% బిజినెస్. ఏదో మనం ముందుకెళ్ళాలంటే ఏదో బిజినెస్ ఉండాలి. మీకంటూ సపరేట్గా పెద్ద పెద్ద బిజినెస్లు ఏం లేవు. సో ఒక అభిమానిగా మీ పని మీరు చేసుకుంటానే
మీ కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకున్నారు. అంత గొప్ప వ్యక్తి అని చెప్తున్నా కదా, అంత గొప్ప వ్యక్తి మీరు మళ్ళీ అక్కడికి వెళ్తున్నారు. అదే అంత గొప్ప వ్యక్తి పక్కన సేవ చేసే భాగ్యం కలిగినప్పుడు ఆయన ఎంతో మందికి అన్ని విధాలుగా సేవ చేసేటప్పుడు నాలాంటి వాలంటీర్స్ ఇంకా తయారు కావాలి. ఆయనకి ఇంకా ఎక్కువ నాలాంటి హ్యాండ్స్ ఇంకా ఎక్కువ తయారవుతే ఆయన ఇంకా అన్ని రూట్స్కి ఆయన సేవ ఇంకా లేదు. ఇలాంటి చేయడానికి అందరిని కలిపి ఒక కంబైన్డ్గా ఏదైనా ఒక కొత్త ప్రోగ్రామ్ ప్లాన్ చేశారు ఎప్పుడైనా మీరు? ఉంది మన టీం ఎప్పటికప్పుడు. ఈ టీం ఉంది, ఎన్బీకే టీం ఉంది, ఇంక కొత్తగా ఏమన్నా? కొత్తగా ఇప్పుడు అలా మోక్షకి మంచి యంగ్స్టర్స్ పెడతాం. ఓకే, నాకు యంగ్ బ్లడ్ని, మన యూత్ ఐకాన్ కదా. మీరు యంగ్ బ్లడ్ కదా ఇప్పుడు. బాలకృష్ణ ఫ్యాన్స్, బాలయ్య బాబు ఫ్యాన్స్ ఎవరైనా యంగే. బాలయ్య బాబు ఎనర్జీ ఎట్లనో. ఏజ్ గురించి మాట్లాడద్దు. ఏజ్ అంటే ఒక నెంబర్ అంతే. ఏం సార్ అసలు ఆ డాన్స్లు కానీ డైలాగ్స్ కానీ అసలు ఒకసారి పవర్ఫుల్గా వస్తూ ఉంటాయి. కొన్ని చూస్తుంటే డాక్ మహారాజులో ఒక సీన్ గుర్రం నుంచి ఇలా వస్తుంటే చూసారా? అంతే కదా, గుర్రం అప్పుడు భైరవ ద్వీపం ఆ టైంలోనే ఆదిత్య శ్రీశేష్ భైరవ ద్వీపంలోనే గుర్రాన్ని ఒక ఆట ఆడిస్తాడు. ఆయన ఏదైనా రియలే కదండి, రియల్. అసలు బాలయ్య మీకున్న బలం బలహీనత? బలం బాలయ్య, బలహీనత బాలయ్య. అంటే ఆయన గురించి మాట్లాడదామంటే మీ టీవీ ఛానళ్ళు సరిపో. ఇప్పుడు టైం కూడా దాదాపు గంటన్నర అయింది ఇప్పటికి. అదే మళ్ళీ మీరు మాట్లాడుతూనే ఉంటారు. ఇవన్నీ సరిపోవు, ఎందుకంటే చాలా ఆయనతో అనుబంధం ఇచ్చినాడు కదా. అంటే ఈ జన్మకు బాలయ్య బాబు అనంతపురంలో వేదిక జరిగింది. నా తరంలో మా సమక్షంలో ఒక ఫంక్షన్ జరిగింది. ఆ డాకు మహారాజ్ విజయోత్సవ వేడుక లైఫ్ లాంగ్. అసలు బాబీ రియల్గా హ్యాట్స్ ఆఫ్ బాబీ తమన్కి. అనంతపూర్ అంటేనే పాపం ప్రేమతో అనంతపూర్, మా అనంతపూర్ జగన్ అని ప్రేమగా వచ్చారు. డయాస్ మీద కూడా నా గురించి ఒకసారి 2-3 ఎగ్జాంపుల్ చెప్తారా అదంతా అక్కడ జరిగిన ప్రోగ్రామ్ గురించి? అసలు ఇంకా దానికి భారీ ఏర్పాట్లు అండి చేశాము. బట్ బాలయ్య బాబు గారిది ఇది ఒక్క పాయింట్ ఏంటంటే, పాపం నెక్స్ట్ టైం మేము కండక్ట్ చేసేసరికి అన్నయ్య 2-3 సార్లు మాతో డబ్బు ఖర్చు పెట్టనీయకుండా ప్రోగ్రామ్ చేయమని చెప్పాడు. ఫస్ట్ టైం ఒకసారి క్యాన్సిల్ అయింది, ఇబ్బంది పడకుండా. అసలు నాకు ఏమొద్దని ఫస్ట్ టైం బాలకృష్ణ గారికి మేము రిసీవింగ్ చేసుకోకోకుండా, గ్రాండ్ వెల్కమ్ చెప్పుకోకుండా వచ్చింది. అంత సాదా సీదాగా ఇది ఒక్కదానికి ఆయన లైఫ్లో వచ్చాడు. అసలు రానేలేదు ఎవరిని. ఒక వెహికల్, ఒక మనిషి, ఒక వెహికల్ అంతే. లేదంటే కూడా మళ్ళీ సెకండ్ టైం కూడా ఆయన చెప్పాక మేము డిసిప్లిన్ ఫాలో కావాల్సిందే. మాట ఇచ్చారు, మళ్ళీ వచ్చారు, సక్సెస్ అక్కడే. ఆయన మాట ఇచ్చారు, అయిపోయింది. సక్సెస్ సెలబ్రేషన్స్ ఆలోచించండి. బాగా జరిగింది. అసలు ఆయన చెప్పాడు కాబట్టి మేము ఆ డిసిప్లిన్ ఫాలో అయినాం. లేకపోతే నెక్స్ట్ టైం అయినా అదే రేంజ్ మేము అట్లే చేసేవాళ్ళమే. బట్ అద్భుతంగా జరిగింది, ఏం తక్కువ చేయలే. బట్ అన్ని క్రౌడ్స్లో ఒక చిన్న డిస్టర్బెన్స్ కూడా జరగలే. నిజంగా ఎస్పీ గారు, మా లోకల్ ఎమ్మెల్యే కూడా, ఆయన ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఒక మాతో పాటు అభిమానులాగా 4-5 days అక్కడే ఉండి పనులు చేయించాడు. మొత్తం డిపార్ట్మెంట్, ప్రతి ఒక్కరు, మొత్తం మీడియా కానీ ప్రతి ఒక్కరు సపోర్ట్. అది అనంతపురంలో అంత వేల మంది ఫంక్షన్ చిన్న డిసిప్లైన్ లేకుండా జరగడం అనేది, అనంతపురం ప్రోగ్రామ్ చేసి మిగతా ఏరియాల్లో కూడా ఇప్పుడు మా ఎస్పీ గారిని అడిగి మీరు అంత ప్రోగ్రామ్ ఎట్లా సక్సెస్ చేశారని చెప్పి మా ఎస్పీ గారిని అడగాల్సి వస్తుంది. అంత బాగా చేశాడు ఆయన. మొత్తం ప్రతిదీ డయాగ్రామ్ చేసి ఎంత మెజర్మెంటు, ఎన్ని చైర్స్ పడతాయి, ఎంత మార్కెటింగ్ ఉండాలి, ఎంత ఫ్లో వస్తారు, ఫ్లోని ఎట్లా డివైడ్ చేయాలి, పార్కింగ్ ఎట్లా ఉండాలి, దగ్గరుండి చేయించాడు. శ్రేయస్ మీడియా కూడా చాలా అద్భుతంగా చేసింది. పద్మభూషణుడిగా ఇంకా బాలకృష్ణ గారు ఎలా కనిపించబోతున్నారు? ఒక అభిమానిగా మీరు ఇంకా ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు? అంతే, పద్మభూషణుడుగా అఖండ 2తో గ్లోబల్ మొత్తం గర్జిస్తున్నాడు, గ్లోబల్ లయన్. ఇంకా అఖండ 2తో మరో, మీకు మామూలు అఖండ పేరు చెప్తేనే పూనకాలు వస్తాయి. అంటే ఇది సినిమాలు ఉన్నాయి, చాలా ఇది తాండవం. ఇది అంటే అఖండ అప్పుడు అసలు ఈ అభిమానులు ఏ రూపంలో తమ అభిమానాన్ని చూపించారో నేను చూశాను. అఖండ 2 అనగానే అసలు అంటే తాండవమే ఇది. ఇంకా అఖండ 2 అనేది తాండవమే. సెప్టెంబర్ 25, 2025 అసలు భూమి ఆకాశం ఏకం దద్దలైపోతుంది. అసలు బాలయ్య పర్ఫార్మెన్స్ కావచ్చు, ఇంకా బోయపాటి బాలయ్య కాంబినేషన్ తమ్మనంటే ఇంకా మీకు చెప్పే పనిలే. అందరిలాగా మీరు కూడా ఒక అభిమాని. సో ఈ సందర్భంగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు లాస్ట్గా? ఏం లేదు, ప్రతి ఒక్క అభిమాని బాలయ్య బాబుని ఆదర్శంగా తీసుకున్నారు. ప్రతి ఒక్క అభిమాని బాలయ్య బాబు ఉన్న అభిమానంతో, నేను ఒక్కనే కాదు, ప్రతి ఒక్కరు కూడా నాలాగా నన్ను మించి ఎన్నో కార్యక్రమాలు చేసినారు. బాలయ్య బాబు గారు, మేము ఎంత బాలయ్య బాబుని అభిమానిస్తున్నామో మాకంటే ఎక్కువ బాలయ్య బాబు మమ్మల్ని తిరిగి ప్రేమిస్తున్నాడు. మమ్మల్ని ఒక కుటుంబ సభ్యుడిలాగా చూస్తున్నాడు, ఒక అభిమానులాగా చూడకుండా మమ్మల్ని అందరినీ ఒక క్రమశిక్షణగా, ఒక క్రమశిక్షణమైన దారిలో నడిపిస్తున్నాడు. మాకు ఒక ఫాదర్ లాగా, ఒక రోల్ మోడల్ లాగా, ఒక బ్రదర్ లాగా, ఒక గైడ్ లాగా మాకు ఆయన ఉన్నాడు. కాబట్టి మాకు అదే మా ధైర్యం ఫ్యాన్స్ అందరికీ కూడా. ఇవాళ సొసైటీలో బాలయ్య బాబు ఫ్యాన్స్ అని సగర్వంగా చెప్పుకోగలుగుతున్నామంటే అది మా కష్టం కాదు, బాలయ్య గారి కష్టం. బాలయ్య సాధించిన విజయాల్ని
మేము గొప్పగా చెప్పుకోగలుగుతున్నాం. అంటే మేము అనంతపురం జగన్ అంటారు ఒకసారి చూడండి. గొప్పగా చెప్పుకోగలిగినంతగా బాలయ్య బాబు గారి యొక్క సర్వీసెస్ మాకు ఇన్స్పిరేషన్. Yes. అప్పుడప్పుడు అభిమానులు ఎవరు నాకు అనిపించినప్పుడు చాలా మంది ఉంటారు, అంటే మిమ్మల్ని కూడా ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉంటారు. అనంతపురం జగన్ అని చెప్పి కూడా ఒకసారి దగ్గరికి వచ్చి ప్రేమించే వాళ్ళు ఉంటారు, కొద్దిగా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. అందరూ అన్ని రకాల వాళ్ళు ఉంటారు. నేనైతే ఒకటే, నా బాధ్యతగా నేను చేసినది బాలయ్య బాబుకు ఒక బాధ్యతలాగా ఫీల్ అవుతున్నా. ఎవరో ఫీల్ అవుతారని చెప్పేసి నా అభిమానాన్ని నేను చంపుకోలేను కదా. Okay. నేను ఇంతవరకు ఏం ఆశించలే ఇన్నేళ్లలో. Yes, ఇది ఏ రోజు నేను ఇది కావాలని అడగలేదు. 100% నేను కూడా అడిగితే నాకు అన్నయ్య ఏది కూడా కాదనడు. నాకు కావాల్సింది నా కుటుంబం చల్లగా. నేను కూడా ఒక 5 years నుంచి చూస్తున్నాను దగ్గర నుంచి మిమ్మల్ని. సో మీరు అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలానే ఉన్నారు. ఇప్పుడే మీరు శాతకర్ణి దగ్గర నుంచి చూస్తున్నారు. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలానే ఉన్నారు. శాతకర్ణి దాదాపు 10 ఏళ్ళు అవుతుంది. శాతకర్ణి అప్పుడు మీరు ఇంటర్వ్యూ చేశారు దాన్ని. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలానే ఉన్నారు. ఇప్పుడు అంటే మా బాలయ్య బాబు లాగే కదా, మేము వేరే ఏం మార్పు లేదు. ఎప్పుడు ఫోన్ చేసినా మంచి చెప్తూ ఉంటారు. మీరు మాటలు ప్రతి ఫోన్లో కూడా మళ్ళీ 60 to 70% బాలకృష్ణ గారు అని చెప్తారు. నాకు వేరే ప్రపంచం లేదు. ఫ్యామిలీ బాలయ్య తప్పితే వేరే ఏం ప్రపంచం లేదు. నా బిజినెస్లు కూడా అంతే, నేను నా వర్క్ నేను చేసుకుంటా ఉంటాను. మీరు ఏం చేస్తారు కూడా ఎవరికి తెలియదు. నేను అసలు బయటికి హడావుడిగా బాలయ్య బాబు టాపిక్ ఒక్కటే నేను బయట మాట్లాడుతాను. ఏ టాపిక్ నేను ఎక్కడ హడావిడి చేయను నేను. బట్ వరల్డ్ వైడ్ బాలయ్య బాబుకు ఉన్న క్రేజ్ చూస్తే అంత పెద్ద కుటుంబాన్ని బాలయ్య బాబు ద్వారా నాకు వచ్చింది. ఇవాళ అందరూ అనంతపురం జగన్ అని మాట్లాడిస్తున్నారంటే అది బాలయ్య బాబు వల్లే కదా. అమెరికాలో మాట్లాడుతున్నారు, ఆస్ట్రేలియాలో మాట్లాడుతున్నారు, దుబాయ్లో కూడా మాట్లాడుతున్నారు. అదే ఎక్కడ మాట్లాడినా ఆయన వల్లే కదా. బట్ నేను కూడా వాళ్ళతో బాగుంటున్నా. నేను కూడా ఎప్పుడు వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. వాళ్ళు ఎప్పుడైనా ఇండియాకి వచ్చినప్పుడు కానీ, లేదంటే ఈయన వీళ్ళ ఏదానికైనా బాలయ్య బాబు గారి ద్వారా నాకు వరకు ఇంత ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి గ్యాదర్ చేస్తారు మీరు? నేను మొన్న ప్రోగ్రామ్ చూసాను, అనంతపురంలో ప్రోగ్రాము. ఎన్ని పోస్టులు అంటే అసలు ఐడియా ఎలా వస్తుంది? అసలు బేసిక్గా మొత్తం నా దగ్గర మీకున్న బిజీ ఏదో ఉంటుంది. మీరు ఆ స్టేజ్ హడావుడి వచ్చే వాళ్ళని రిసీవ్ చేసుకోవటం, అభిమానులని ఒక పక్క టెన్షన్స్, ఒక పక్క కాదు కదా అందరూ. కానీ ఒక ఐడియా అనేది రావాలి కదా ఆ టైంకి. అసలు మొత్తం ఒక పెద్ద వాల్ కట్టినట్టు కట్టేశారు టోటల్. మొత్తం 400 గెటప్స్ అలా జీప్లో ఆ గుర్రం మీద ఎలా వస్తుంటే ఆ సీన్ చూస్తుంటే షూటింగ్లో ఏమైనా చేశారా ఏంటి అని చెప్పి అనిపించింది నాకైతే. అది లేదు, అదే అప్పుడు మిస్ అయింది. లోకేష్ బాబు గారు బాలయ్య బాబు గారు ఇద్దరు కలిసి వచ్చింటే ఆ రోజు ఈయన రాయలసీమ సింహం, ఆయన నారా సింహం పెట్టారు. అది కూడా ఈయనకి రాయలసీమ వెల్కమ్ టు రాయలసీమ సింహం పెట్టాం, ఆయనకి వెల్కమ్ టు నారా సింహం అని పెట్టాం. రెండు ఆ మామల్ని రెండు సింహాలని. బట్ నిజంగా అనంతపురం ఇది నిజమైన అభిమానం, గుండెల్లోంచి వచ్చారు. అంతే అంతే. ఆ రోజు మన ఊరికి వచ్చినప్పుడు మనం గొప్పగా చేయాలనుకున్నాం అంతే. బట్ కాకపోయినా అన్నయ్య మాకు అవకాశం ఇచ్చినాడు, నిరుత్సాహపడుకోకుండా. జిల్లా అందరూ కూడా సంతోషపడ్డారు. ఆ ప్రోగ్రామ్ జరిగిన తర్వాత ఎంతమంది అసలు బాలయ్య బాబు గారు ఫంక్షన్ పెట్టడం ఏంటి, ఎంత బాగా మాట్లాడారు ఆ రోజు. పేరున ప్రతి ఒక్కరి గురించి మాట్లాడి, అక్కడ వచ్చిన వాళ్ళందరినీ మాట్లాడించి. మీకు మొదటి నుంచి సపోర్ట్గా ఉన్న వాళ్ళకి మీరేం చెప్తారు? మీకు క్లోజ్ సర్కిల్ అంతే. ఇప్పుడు నేను అనేవాడు ఇక్కడ ఉన్నాను, క్లోజ్ సర్కిల్ అంతే. ఇప్పుడు నేను అనేవాడు ఇక్కడ ఒకటే కూర్చొని మాట్లాడుతున్నాను కదా. నాకు ఈ హ్యాండ్స్ అంతా నా టీం. ఎప్పుడు ఎలా ఉంటారు మీతో? ఎప్పుడు ఆల్వేస్ నాకంటే ఎక్కువ ఆలోచిస్తారు. నేను ఇంకా తిరిగి వాళ్ళకి ఇప్పటికీ నేనేం చేయలేకపోతున్నా. ఉంటుంది కదా మీకు, ఆ భయం ఎక్కువ క్రియేట్ అవుతుంది. అరే ఇన్నేళ్ళుగా నాతో ట్రావెల్ అవుతున్నారు, వాళ్ళకి ఏదన్నా ఏదో రోజు ఏమన్నా చేయాల్సి వచ్చి వాళ్ళు అడుగుతారా మిమ్మల్ని అలా చేయని? వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు మీ బాధ్యతగా మీరు ఏదో చేయాలనిపిస్తుంది నాకు. బట్ నా పరిస్థితి కూడా వాళ్ళకు తెలుసు. నేను ఎప్పుడు నిజాయితీగానే ఉంటా. బట్ బాలయ్య బాబు నిజంగా ప్రేమించే వాళ్ళని నా చుట్టూ పెట్టుకుంటా. నేను ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా నేను అసలు ఎప్పుడు చూడను. నాకు అందరం ఒకే రూమ్లో నిద్రపోతాం, ఒకే చోటే భోజనం చేస్తాం. అటు ఇటుగా నేను కూడా ఒక 10 వెహికల్స్ ఉన్నాయంటే ఒకే వెహికల్లో కూర్చోను. ఒక 15 కిలోమీటర్లు ఒక బండిలో కూర్చుంటా, ఒక 15 కిలోమీటర్ తర్వాత ఇంకో బండిలో కూర్చుంటా. అనంతపురం స్టైల్ అది. అంతే. అందరితో ట్రావెల్ అవుతాం, ఎక్కడ ఒక్కొక్కరు అక్కడ ఉంటాం. ఫంక్షన్ జరిగితే అందరం ఒక చోట కలుసుకుంటాం. బట్ నేను ఎక్కడున్నా ఇవాళ ఈ స్ట్రెంత్, ఈ బలం అనేది నా టీం వల్లే. నా ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ ఈ రోజు వరకు నాతో కనెక్ట్ అయ్యాడు ఏ ఒక్కడు నాకు మిస్ కాలే, ఎవడు మిస్ కాలే. అంటే ఎప్పుడన్నా ఫంక్షన్స్లో మేజర్ పెద్ద ఫంక్షన్స్ జరిగేటప్పుడు వాళ్ళు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళు ఎక్కువ పాసులు ఎక్స్పెక్ట్ చేస్తారు. తన వరకు కాకోకుండా పక్కన వాళ్ళకు కూడా ఉంటుంది, అవే కావాలి. అలాంటప్పుడు కొద్దిగా చికాకు పడడము, అన్ని ఇవ్వలేకపోవడము, ఆ ప్రెషర్లో అట్లా కొంతమంది నాకు మిస్ అయింటారు తప్పితే ఇంకా వేరే ఏ విధంగా నన్ను అర్థం చేసుకున్నా అంటే నిజంగా బాలయ్య బాబుని నిస్వార్థంగా ప్రేమించే ప్రతి ఒక్క మంది నన్ను ప్రేమిస్తున్నాడు. నాలాగా చేయలేక అందుకే బాలయ్య బాబు గారు మిమ్మల్ని అంత ప్రేమగా పిలుస్తారు. జగన్ అంటారు
అందరినీ పిలుస్తాడు. స్టేజ్ మీద నేను విన్నా. అదేం లేదు, అందరినీ పిలుస్తాడు. ఉంటుంది మీరు అన్నట్టు అందరికీ ఉంటుంది అవకాశం. అందరినీ పిలుస్తాడు. నన్ను పిలిచినప్పుడు ఎవరైనా రికార్డు వీడియో తీసి బయట పెట్టింటారు అంతేగాని అందరినీ పిలుస్తాడు ఆయన. ఆయనకి అందరి పేర్లు తెలుసు. స్టేట్లో ఏ అభిమాని ఏ సెంటర్ పేరైనా చెప్తాడు. ఆయన సినిమా రికార్డు ఒకటి మేము చెప్పుకుంటాం కానీ మా అందరి పేర్లు ఆయన చెప్తాడు. ఎస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. చివరిగా ఏమన్నా బాలకృష్ణ గారి డైలాగ్ ఏమైనా చెప్తారా? ఇన్ని డైలాగుల్లో నేను ఒక డైలాగ్ చెప్పాలి కదా, ఒక్కటన్నా చెప్పి ఫినిష్ చేయాలి మనం. మీకు బాగా నచ్చిన డైలాగ్ పౌరాణికమా? నువ్వు పుట్టింది అంతఃపురంలో అయితే నేను పుట్టింది అనంతపురంలో. చూసావా డైలాగ్ ఎలా వచ్చిందో? వస్తా నా కొడక ఒంటి చేత్తో ఊచకోత రేకు పెట్టి ఎటు సైడ్ నుంచి గోకినా ఇంచు బాడీ కూడా దొరకనివ్వను. పూనకాలు వచ్చేస్తాయి డైలాగులు అవి వింటుంటే థియేటర్లో. అంటే ఈ రాయలసీమలో ఏ సెంటర్ అయినా సరే, ప్రొద్దుటూరు, కడప, కర్నూలు ఏ సెంటర్ అయినా సరే నీ బంధాన్ని పలుకురాన్ని మొత్తాన్ని తీసుకురా, ఒక్కనే చెమట పట్టకుండా చంపేస్తా. థ్యాంక్ యూ అండి. భవిష్యత్తులో అంతే ఒక్క అవకాశం మీరు బాలకృష్ణ గారి పక్కన నటించాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. జోక్ అనేది అవకాశం రావాలని మనస్ఫూర్తి. ఆయన పక్కన మామూలుగా నిలబడుకుంటే ఏదో ఒక క్యారెక్టర్ ఏదో ఒకటి అభిమానులందరికీ ఎప్పుడైనా ఒక క్యారెక్టర్ ఇస్తే దాంతోపాటు ఆడ నలుగురిలో నారాయణ లాగా. థ్యాంక్ యూ అండి. అట్లా ఒకసారి షూటింగ్ చూసేకి వెళ్ళినప్పుడు బొబ్బిలి సింహం షూటింగ్ చూసేదానికి వెళ్ళినాం విజయనగరంకి. ఫ్యాన్స్ అందరూ వచ్చింటే డైరెక్టర్ కోదాన్ రామిరెడ్డి ఇంకొక 1 hour అవుతుంది బాబు ఫ్రీ కావడానికి, మీరు ఈ లోపు భోంచేసి రాపోండి అన్నాడు. లేదు సార్ షూటింగ్ చూస్తామంటే మళ్ళీ అయితే అటు సైడ్ నిల్చుకొని చూడండి సినిమాలో పడతారని చెప్పాడు. మేము అటు సైడ్ నిల్చుకొని చూసాం. బాలకృష్ణ గారు కొట్టంగానే మోహన్ రాజు గారు కింద పడి ఎద్దుల బండిలో నుంచి అలా పడతాడు. అప్పుడు మేమందరం అలా సైడ్ నిల్చుకొని ఉన్నాం అప్పుడు బొబ్బిలి సింహానికి. ఓకే, అదొక మెమరీ. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న.